పూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. దేవుని ఆరాధించడం ఆత్మతోనూ సత్యంతో ఆరాధింపవాలి. ఇటువైపు గుర్తులు చూడకుండా యేసయ్య ఎక్కడిద్దరు ఉండడం వాళ్ళ మధ్యలో ఉంటాను దేవుడు సెలవిచ్చినారు. ఇద్దరు కన్నా ముగ్గురు అధికమైన కూడికలో గొప్ప ఆరాకారానికి దేవుడు జరిగించిలాగా అందరూ చేతులు పైకెత్తి హృదయపూర్వక కళ్ళు మూసుకొని దేవుడు మాత్రమే ధ్యానిద్దామండి. గట్టివైపు కూడా ఆలోచనలో ఉండకూడదు. యేసయ్యని మాత్రమే ధ్యానిస్తూ ఆయనని మాత్రమే స్తుతిస్తూ హెచ్చిస్తూ కొనియాడుతూ ఆయన మాత్రమే మనం మహిమ పలుకుతామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆరాధన పాడండి. అందరూ రాకపోయినా పాడి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని మాత్రమే ధ్యానిస్తూ మనం ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మలు మన మధ్యలో ఉన్నారు. అందరి మధ్య కూడా సంచారం చేస్తున్నారు. ఆత్మదేవుడికి నడిపిస్తున్నారు కనుక ఆత్మదేవుడితో మనం సహవాసం కలిగి నిత్యం ఆయన సంతోషపెట్టేవారుగా మనం ఉందామండి. ఎల్లవేళ కూడా యేసయ్యని మాత్రమే కనపరిచేవారుగా మనం ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెను నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెను నిన్నే.
హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా స్వరమెత్తి దేవుని హృదయపూర్వకంగా హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషంగా వరెక్కువగా చెప్తామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూర్చుందామండి. దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేరితులు కన్నవారు ఒక చిన్న ప్రార్థన చేయండి వాక్య ఫలితం కోసం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు. ఆమేన్. దేవుని వాక్యం నుంచి ఈరోజు వాక్య సందేశం ఏంటంటే టు బి మోర్ ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. టు బి మోర్ ఫ్రూట్ఫుల్. గొప్పగా ఫలించటయ్యా. ప్రైజ్ ది లార్డ్. మనం గొప్పగా ఫలించాలి అంటే ఏం చేయాలి? మన జీవితంలో ఫలం అనేది అందరూ కోరుతారు. పిల్లలు చదువులో ఫలించాలని తల్లిదండ్రులు ఆశపడతారు. ఒక విత్తనం మనం వేసినప్పుడు ఆ చెట్టు ఫలాలు ఇవ్వాలని మనం ఆశపడతాం. అలాగే మన జీవితంలో మన ఆత్మీయ స్థితిలో మనం ఫలించాలంటే ఏం చేయాలి? మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం పైకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చేసిన పనిలో అభివృద్ధి ఉన్నప్పుడు, మనం చేసిన పనిలో పైకి మనం వచ్చినప్పుడు మనకు ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా అలా ఉండకూడదు. అతనిలో అభివృద్ధి కనిపించాలి, అవయవాల్లో అభివృద్ధి కనిపించాలి, చేతులు పెరగాలి, కాళ్ళు పెరగాలి, బిడ్డ పెద్దవాడు అవ్వాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషము, సమాధానం కలుగుతుంది. అలాగే మన జీవితంలో మన ఆత్మీయ స్థితి అనేది ఒక ఎదుగుదల కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితంలో మనం ఎదగాలని పరలోకమందున్న దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అయితే మన జీవితంలో మనం ఎలా ఎదగాలి? ఆత్మీయతలో మనం ఎలా ఎదగాలి? ప్రజలా ఈ లోకంలో మనం గుర్తుపెట్టుకోవాలి, భూమిపైన జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఒకరోజు ఈ జీవితాన్ని మనం విడిచిపెట్టి దీనికి బాయ్ చెప్పి మనం వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత మనం ఆలోచిస్తే వాక్యం ఎలా సెలవిస్తుంది, మనిషి కుమారుని ముందు మీరు నిలబడడానికి శక్తిమంతులు ఉన్నట్లు ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మీరు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఎందుకంటే దేవుని ముందుకు మనం వెళ్ళబోతున్నాం. ఈ లోకంలో మన జీవితం ముగించబడిన తర్వాత, ఈ లోకంలో జీవితము మనం ముగించుకున్న తర్వాత, దేవుడు మనం తెలుసుకున్నప్పుడు, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మనము దేవుని ముందు ప్రత్యక్షం కావాలి. ప్రతి మానవుడు దేవుని ముందు నిలబడాలి, దేవుడికి లెక్క చెప్పాలి. ప్రజలా అంటే దేవుడి ముందు మనం నిలబడాలి అంటే మనకు శక్తివంతులై ఉండాలి. ప్రజలా ఎందుకంటే దేవుడు బలహీనుడు కాదు కదా, ఆయన మహాబలవంతుడు. ఆయన ముందు నువ్వు నిలబడాలంటే నీకు కూడా బలం కావాలి. అది ఎటువంటి బలము? కండల బలము కాదు, ఆహారం తిన్నప్పుడు వచ్చే బలము కాదు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు వచ్చే బలము కాదు, కానీ మన ఆత్మ బలముగా దేవుడి ముందు ఉండాలి. దేవుడి ముందుకు వెళ్తున్నప్పుడు మన దేహముతో మనం వెళ్ళాం. మన దేహమును ఏం చేస్తారు? సమాధిలో పెడతారు. దాని మీద శవం, డెడ్ బాడీ అని పిలుస్తారు. ఎంత కండలు తిరిగినా ఆ దేహానికి తిరుగుతాయి, ఎంత ఆరోగ్యం ఉన్నా దేహానికి ఉంటుంది. కానీ మన ఆత్మ బలపరచబడాలి. మన లోపల ఆత్మ ఉంది, అది యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఒక దీపము. ఈ దీపం వెళ్ళిపోతుంది. అందుకే చనిపోయారు అని చెప్తారు. చనిపోయారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో అది బైబిల్ చెప్తుంది. దేవుడు అంటున్నారు, యేసుని విశ్వాసం నుంచి మనం కన్ను మూస్తే
మీకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటో తెలుసా? యేసయ్య నిత్య జీవము కలిగి ఉన్నట్లు ఆయనను విశ్వసించే ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవము కలిగి ఉంటాడు. వాళ్ళెన్నటికీ నేను చనిపోడు. నా ఆయన ఉన్నవాడు ఏమవుడంట? ఎన్నడూ చనిపోడు. అంటే దాని అర్థం ఏంటి? భౌతికమైన మరణం అందరికీ వస్తుంది. ఈ భూమి పైన పుట్టింది సమస్తము కూడా మరణిస్తుంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనుషులే కాదు, జంతువులు మీరు గమనించండి, పశువులు మీరు గమనించండి, మృగాలు మీరు గమనించండి, ఆకాశంలో ఎగిరే పక్షులు మీరు గమనించండి. ప్రతి దానికి కూడా ఏముంటుంది? మరణ దినం ఉంటుంది. పుట్టినరోజు ఉంటుంది, మరణించే రోజు కూడా ఉంటుంది. అయితే పక్షులకి దానికి బర్త్డే చెప్పిన వాడు ఏమో తెలియదు కాబట్టి అవి బర్త్డే జరుపుకో. మరణ దినము కూడా వాటికి తెలియదు కాబట్టి అవి మరణ దినం కూడా జరిగిపో. ఇప్పుడు మనుషులమైన మనమే ఏం జరుపుకుంటాం? పుట్టినరోజు, మరణించిన రోజు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరణము ప్రతి పుట్టినరోజు ఒక మరణ దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక రోజు ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళాలి కాబట్టి, ఆ దేవుని ముందు మనం నిలబడాలి కాబట్టి, ఆయనకు లెక్కను మనం చెప్పాలి కాబట్టి, ఖచ్చితంగా ఈ భూమి పైన మనం ఆయన చెప్పిన చిత్తాన్ని జరిగించాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఎందుకంటే రేపు అన్న రోజున మనం అక్కడికి వెళ్తాం, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆయన ఎందుకు వెళ్ళాలి అంటే ఆయనతో పరిచయం భూమి పైన మనం ముందే పెంచుకోవాలి. అనగా ఆయన మనము అభివృద్ధి చెందాలి, ఫలించాలి. నువ్వు ఆత్మీయంగా ఫలించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఆత్మీయంగా నువ్వు ఫలించాలి. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తే అన్ని విషయాలు కూడా ఏమవుతావు? ఫలిస్తావు. అందుకే ఆయన మీ అవసరతలు తీరుస్తారు, కానీ ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ముందు వెతకాలి. మన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. మన సమయంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ముందు మనం దేవుని చిత్తం జరిగించాలి, మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి. అయితే దేవుడు ఏమని కోరుతున్నాడు? దేవుడు మనం ఆత్మీయంగా ఫలించాలని ఆశపడుతున్నాడు. ఒక చెట్టు మనం వేసినప్పుడు ఎంతో కష్టపడి ఏం చేస్తారు? చెట్టు వేస్తాం. అంటే ముందు విత్తనం వేస్తాం, దాని తర్వాత దాని చుట్టూ నీట్గా తవ్వుతాం, మట్టి వేస్తాం, ఎరువు వేస్తాం, రోజు నీళ్లు పోస్తాం, దాన్ని జాగ్రత్త చేస్తాం, దానికి సూర్యుని రసం తగిలే విధంగా మనం జాగ్రత్త పడతాం, రోజు వాటిని పనిగట్టుకొని ఏం వేస్తాం? వాటికి నీళ్లు వేస్తాం. చెప్పండి, ఏం వేస్తాం? ఒక మొక్కని మనం విత్తనం వేసి వదిలేస్తే అయిపోతుందా? అవ్వదు. ఏం చేయాలి? రోజు దాన్ని గమనించాలి, దానికి నీళ్లు వేయాలి, ఎరువు వేయాలి, దానిని ఏ వస్తువు వచ్చి తినేయకుండా చూడాలి. హల్లెలూయా. ఇలాగ నువ్వు గమనించుకుంటూ వచ్చినప్పుడు ఇది ఒక రోజులో అవుతుందా? కొంచెం కాలం పడుతుందా? కొంచెం కాలం పడుతుంది. ఒక రోజులో అవుతుందా? ఎంతో కాలం అయిన తర్వాత ఆ మొక్క కాస్త ఏమవుతుంది? ఒక వృక్షం అవుతుంది, ఒక చెట్టు అవుతుంది. ఆ చెట్టుగా మారి పళ్ళు కాసే విధంగా అది పళ్ళు ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మరొకటి మనం గమనిద్దాం, ఒకవేళ ఆ చెట్టు అయిన తర్వాత అది ఫలాలు ఇవ్వకపోతే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకని? దానికోసం మీరు కష్టపడ్డారు, దానికోసం మీరు ప్రయాసపడ్డారు, దానికోసం మీ కష్టాన్ని వాడారు, మీ బలాన్ని వాడారు, సమయాన్ని వాడారు. ఎందుకని? ఫలిస్తుంది, నాకు ఫలాలు ఇస్తుంది అని ఆశతో మీరు చేశారు. కానీ ఎప్పుడైతే మీరు అనుకున్నది జరగలేనప్పుడు, అది ఫలాలు ఇవ్వలేనప్పుడు మీ మనసుకి ఎంతో దుఃఖము కలుగుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని తీసి నరికి పారివేస్తారు, అనగా ఆ చెట్టుని మీరు తొలగిస్తారు. ఎందుకు? దీనివల్ల ఎలాగా ఇది నిష్ప్రయోజనము, దీనివల్ల నాకు ఏ లాభం లేదు కాబట్టి దీన్ని తీసి పక్కన పారవేసి మరొక దాన్ని మీరు ఏం చేస్తారు? వేస్తారు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని చేతులు మనం ఒక మొక్కల వలె ఉన్నాం. అందుకే వాక్యం ఎలా సెలవిస్తుంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాస్యంలో కూర్చుండగా. అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటే దుష్టులన్న వారికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలో కూడా దుష్ట ఆలోచనలు అయి ఉంటాయి. ఎందుకు? ఆ ఆలోచనలు ఎవరి నుంచి వస్తున్నాయి? ఒక దుష్టునిలో నుంచి. అదే దుష్టులు అంటే ఎవరు? అపవాదన సాతాని క్రియలు చేసే వాళ్ళందరూ ఎలా ఏమై ఉన్నారు? దుష్టులు. అయితే దుష్టులకు ఉన్న ఆలోచన చెప్పడం మనం ఏం చేయకూడదు? నడవకూడదు. అంటే వాళ్ళ ఆలోచన చెప్పడం మనం నడవకూడదు. మరి ఎవరు ఆలోచన చెప్పడం నడవాలి? దేవుడు చెప్పిన ఆలోచన బట్టి నడవాలి. పాపుల మార్గంగా నిలవక అంటే అక్కడ పాపులు ఉన్నారు, దేవుని వాక్య విరోధంగా జీవించే వారు అక్కడ ఉన్నారు. నువ్వు వాళ్ళతో కలిసి స్నేహం చేయకూడదు.
పాపుల మార్గంలో నువ్వు నిలవక. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండద్దు అంటే అర్థమేంటి? కొంతమంది అపహాసిస్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రజల నవ్వులాట, మోకింగ్ అంటారు, ప్రజల తక్కువ చేసి మాట్లాడటం, చిన్న చూపు చూసి మాట్లాడటం. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదంట. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, అంటే దేవుడి వాక్యం ఏం చేయాలి? ఆనందించాలి. నా దేవుడు ప్రతిరోజు కూడా బైబిల్ మీరు తీసి చదవాలి. చదువుతున్నప్పుడు దేవుడి మీతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ వాక్యాన్ని చూసి దేవుడు నాకు ఈ మంచి మాట మాట్లాడారే అని నువ్వేం చేయాలి? వాక్యాన్ని ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకు? నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు ఇలా చేస్తాడంట, నా దేవుడు నన్ను దీవిస్తాడంట, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట, ఆయన పాపాలను తుడిచివేసి ఉన్నాడు, ఆయన నాకు రక్షణ మార్గం ఇచ్చి ఉన్నాడు అని వాక్యం చదువుతున్నప్పుడు మీరు వాక్యం ముందు ఆనందించు. దివారాత్రము అనగా ఉదయము, దివారాత్రం చెప్పండి. దివా ఆ పదాన్ని 2 ముక్కలు మీరు చేస్తే దివా ప్లస్ రాత్రం అంటే అర్థం ఏంటి? దివా అంటే ఉదయం, రాత్రం అంటే రాత్రి. దివారాత్రము దానిని ధ్యానించువాడు. దేనిని? వాక్యాన్ని. చెప్పండి, బైబిల్ చెప్పండి. ఏదని? వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంట. శుభ్రంగా తినేవాడు ధన్యుడు కాదు, బాగా చదువుకున్నాడు ధన్యుడు కాదు. ఈ లోకం చదువు అవసరమే, కానీ దేవుడి వాక్యాన్ని ధ్యానించేవాడే ధన్యుడు. ధన్యుడు అంటే తెలుసా? ఇంగ్లీష్ పదంలో బ్లెస్డ్ అని ఉంటాడు, అంటే ఆశీర్వదించబడతాడంట. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, డబ్బు ఉంటే ఆశీర్వాదం కాదు, అందం ఉంటే ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే దేవుడు ఇచ్చేది. అది కంటికి కనిపించదు, కానీ అది నీ జీవితంలో పనిచేస్తుంది. ఆశీర్వాదం ఉంటే నీ జీవితం అంతా సుఖంగా జీవిస్తావు, నెమ్మదితో జీవిస్తావు, మనశ్శాంతితో జీవిస్తావు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అలాగా అతడు ఎవరికి వాక్యాన్ని బాగా ధ్యానిస్తాడు? అతడు నీతి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడిపోకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలా ఉంటాడు? ఫలమిచ్చే చెట్టు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని ఎలా ఉంటాడు? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే మనం ఏమై ఉన్నాం? మనం ఫలాలిచ్చే చెట్లు అని చెప్పండి. మన పనికిరాని చెట్లు కాదు, ఫలాలిచ్చే చెట్లు. ఏ ఫలాలిస్తావు? ప్రేమ అనే ఫలం నువ్వు ఇవ్వాలి, సమాధానం అనే ఫలం నువ్వు ఇస్తావు, దీర్ఘశాంతం అనే ఫలం ఇస్తావు, మంచితనం అనే ఫలం ఇస్తావు, ఆశా నిగ్రహం అనే ఫలం ఇస్తావు. నిన్ను బట్టి నువ్వు దీవించబడతావు, నీ ఇంటి వాడు దీవించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు, నీ చుట్టూ వారు దీవించబడతారు, నీతో స్నేహం చేసిన వారికి దీవెన వస్తుంది, నీతో ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. ఫలాలిచ్చే చెట్టు. ఫలములు ఇచ్చే చెట్టు దగ్గరికి ఒకరు రాయి ఇస్తారు. రాయి ఎక్కడ విస్తుంటారు? ఫలాలున్న చెట్లకే. గమనించండి, ఫలము లేదనుకుంటూ ఆకులు ఉన్నాయి, అక్కడ ఎవరు కనిపించరు. ఒకరు వచ్చినా సైలెంట్గా వెళ్ళిపోతారు. కానీ అందరూ ఎక్కడ కనిపిస్తారు? ఫలాలున్న చెట్ల దగ్గర. ఎందుకు? చెట్టులో ఏమి లేదు, చెట్టు ఇచ్చే ఫలాల్లో ఉందంట. అలాగే దేవుడు అంటున్నారు, నీవు నేను ఫలిస్తామంట. నా నిరీక్షణుడి అప్పుడు మీరు ఏం చేస్తారు? బహుగా ఫలిస్తారు. ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రభు ఆశపడుతున్నారు ఏంటంటే మనము బహుగా ఫలించాలి, మనం పైకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఎలా ఫలించాలి? ఈ ఫలించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చెట్టు అనేది మనం ఫలించాలని ఆశపడినా ముట్టిగా ఫలించదు. ఆ ఫలించడానికి కొన్ని క్రియలు మనం అక్కడ చేయాలి, కొంత కష్టపడాలి. కొన్ని క్రియలు మనం చేసినప్పుడు, కొన్ని పనులు మనం చేసినప్పుడు, మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది. మన ఆత్మీయ జీవితం కూడా ఒక చెట్టు లాంటిది. ఇది ఫలించాలి. ఇది ఎదిగిన తర్వాత దేవుడు దీన్ని ఏం చేస్తారో తెలుసా? తన యొక్క తోటలో నాటుకుంటాడు. తన తోట అంటే ఏంటనుకున్నారు? పరలోక రాజ్యం. చెప్పండి, ఏంటది? పరలోక రాజ్యం. అర్థమేటో తెలుసా? ఈ భూమిపైన మనం బతుకో ఫలిస్తే యజమానుడు ఏం చేస్తారో తెలుసా? ఆ మొక్కను తీసుకువెళ్ళి తన ఇంటి కుండీలో పెట్టుకుంటాడు. చెప్పండి అది. ఒకరోజు ఏం జరిగిందంటే, యజమానుడు వచ్చాడంట. యజమానికి మంచి వనం ఉండేది, అంటే గార్డెన్ ఉండేది. హల్లెలూయా, తోట ఉండేది. సో ఆ గార్డెన్లో ఏం చేశాడు? తనకి ఇష్టమైన పువ్వు మొక్కలన్నిటినీ వేసుకున్నాడు, అన్నిటికీ నీళ్ళేస్తున్నాడు, అన్నిటినీ పోషిస్తున్నాడు, అన్నిటినీ జాగ్రత్త చేస్తున్నాడు, కంచి కట్టాడు. పశువులేమో వచ్చి తినేయకుండా, పక్షులు వచ్చేవి దాన్ని పాడు చేయకుండా కంచి కట్టి లోపల కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆ కిటికీలో నుంచి
రోజు పువ్వు మొక్కలు తీసుకుంటాడు. ఎవరికి వస్తే ఊరుకోడు, మళ్ళీ బయటకు వస్తారు. ప్రజలా చూసుకుని సడన్గా ఏం చేస్తాడంటే ఏదైతే బాగా ఫలించింది అని నాకు కనిపిస్తుందో, ఇంక ఇది చాలా అందంగా ఉంది, దీన్ని ఇక్కడ కాదు ఎక్కడ పెట్టుకుందాం, మన ఇంట్లో పెట్టుకుందామని దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంట, తన ఇంట్లో పెట్టుకుంటాడు. ప్రజలా అప్పుడు ఆ తోటలో ఉన్న పువ్వు మొక్కలన్నీ కూడా ఏడుస్తూ ఉంటాయండి. ఎందుకు? మా స్నేహితుడు మా మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉంటాయి. కానీ నిజంగా వెళ్ళిపోయాడా? వాళ్ళని ఆ పువ్వు మొక్కలని అనుకుంటే మా స్నేహితుడికి ఏదో కీడు జరిగింది, మన స్నేహితుడికి కష్టం వచ్చేసింది, మన స్నేహితుడు పాడైపోయాడు. ఎందుకంటే మాతో ఉంటే చక్కగా ఫలిస్తూ కనిపించేవాడు, ఇప్పుడు మాకు కనిపించట్లేదు కాబట్టి వాడు ఏమైపోయాడు, వాడి జీవితం పాడైపోయింది అనుకుంటారు. కానీ అంతలోకి యజమానుడు బయటకు వచ్చి అంటాడంట, వాడేమి పాడైపోలేదు, వాడేమి పడిపోలేదు, వాడిని నేనే తీసి ఎక్కడ పెట్టుకున్నాను, ఇప్పుడున్న స్థానము కంటే కూడా ఉన్నతమైన స్థానములో నా సొంత ఇంటిలోనే వాడిని నేను పెట్టుకుని మరి పోషిస్తున్నాను. అప్పుడు ఆ భూమి మొక్కలను ఏం చేశాయంట, సంతోషించాయి. ప్రియమైన దేవుని బిడ్డ, మీ ప్రియమైన వారు ఎవరైనా వెళ్ళిపోయారా, ప్రభువును నిద్రించారా? అయితే మీరు సంతోషంగా ఉండండి. ప్రజలా వారు ప్రభుతో ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. మనకి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మనకి కనిపించట్లేదు కాబట్టి. కానీ వారు మరణించలేదు. భౌతికమైన మరణం కూడా వెళ్ళారు, కానీ రెండో మరణం వారి మీద అధికారము లేదు. వారు జీవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కంటే ఇంకా బాగా జీవిస్తున్నారు, ఇప్పుడు కంటే ఎక్కువ సంతోషంతో ఉన్నారు, ఇప్పుడు కంటే ఇంకా మంచి ఆరోగ్యంతో ఉన్నారు, ఇప్పుడు కంటే బాగా ఉన్నారు. వారి అడ్రస్ మారింది తప్ప వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మీరు ప్రశ్నిస్తే, వారు దేవుని యొక్క ఇంటిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? దేవుడు అనుకున్నాడు ఏమని, వీళ్ళు ఇంతవరకు భూమి అనే ఈ గార్డెన్లో ఉంచాను, చాలు, వీళ్ళని తీసుకెళ్లి నా ఇంటిలో అనగా పరలోకంలో ఉంచుకోవాలనుకుని తన ఇంట్లో వాళ్ళ దేవుడు ఏం చేశారు, తీసుకుని వెళ్ళిపోయి తన సొంత ఇంట్లో వాటిని పెట్టుకున్నాడు. ప్రజలా అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నిరీక్షమైన ఇంతలో వల్లే మీరు దుఃఖపడకుండా ఉన్న నిమిత్తము నిద్రించు వారి యొక్క సంగతి మర్మం నీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఈ మర్మం నేను తెలుసుకుని ఉండాలి. ప్రభు నన్ను నిద్రించిన వారందరూ కూడా సజీవంగానే ఉన్నారు. ప్రభు ఒక రోజు ఏమవుతున్నాడో తెలుసా, వాళ్ళని వెంట పెట్టుకొని వాళ్ళని వస్తాడు, మనం వాళ్ళని చూడబోతున్నాం. హల్లెలూయా. మన సొంత వారిని, మన ప్రియమైన మనం ఏం చేస్తామంట, చూస్తాం. దేవుడు చూపిస్తాడు, ఒక్కరు కూడా తప్పుకోడు. ప్రజలా ఎవరు మిస్ అయిపోడు. ఎవరైతే మీకు ప్రేమించి వెళ్ళిపోయారో, మీకు ఇష్టమైన వారు వెళ్ళిపోయారో, అది తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే, పిల్లలైనా సరే, వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు. ఒకరోజు దేవుడు మీకు వాళ్ళని సజీవంగా చూపిస్తాడు. నమ్మని ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే మనము వాళ్ళ దగ్గర, వాళ్ళు మన దగ్గర రాలేదు, కానీ మనమే వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళిపోయారు, మనము కూడా సొంత ఇంటికి. మరి ఇక్కడ ఉన్న ఇల్లు సంగతి ఏంటి? ప్రజలా ఇక్కడ ఉన్న ఇల్లు సంగతి ఏంటి? ఇది పర్మనెంట్ కాదు. అందుకే భూవాక్యం మందు మనసు పెట్టగా పర సంబంధ వాక్యం మీద మనం ఏం పెట్టాలి, మనసు పెట్టాలి. వెనుకున్నాము మరచి ముందున్న వాటి కొరకు వేగులతో పరిగెత్తాలి. అదృశ్యమైనవి చూడాలి, దృశ్యమైనవి కాక అదృశ్యమైనవి ఎలా చూడాలి? నిదానించంటే తొంగి చూస్తాం కదా. ప్రజలా ఏది అదృశ్యమైనవి, అదృశ్యమైనవి కనిపించట్లేదు. ఏది కనిపించట్లేదు? పరలోకం కనిపించట్లేదు, యేసయ్య కనిపించట్లేదు, నిత్య జీవం కనిపించట్లేదు, పరలోకంలో ప్రభు మనకే సిద్ధపరిచిన ఆ అందమైన లోకం కనిపించట్లేదు. కానీ విశ్వాసంతో నువ్వు చూడాలంట. ఒక రోజు నువ్వు అక్కడికే వెళ్తావు. ప్రభు మనకు ఒక నిరీక్షణ ఉంది తెలుసా, అందరు మన జీవితంలో మన కన్ను మూసిన వెంటనే కూడా మనం ఒంటరి వాళ్ళం కాదు, అనాథరమే అయిపోం. మనతో ప్రభు ఉంటాడు. ప్రభు మనల్ని పట్టుకొని తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక కొత్త జీవితం ఉంది, అక్కడ ఒక కొత్త బ్రతుకు ఉంది. ఇక్కడున్న దినచర్య వేరు, ఇక్కడున్న దినచర్య ఏంటి? ఉదయం లేకడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, వంట వండుకోవడం, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, జాబ్కి వెళ్ళి వాళ్ళు జాబ్కి వెళ్తారు. ఇక్కడ ఎలా ఇది దినచర్య ఇక్కడ. మరి ఇక్కడ దినచర్య బాధలు వస్తే, కొన్ని బాధలు వస్తే ఆకలి వేస్తుంది. కానీ అక్కడ దినచర్య ఏంటో తెలుసా, ఇక్కడ ఆకలి వేస్తుంది కానీ అక్కడ ఏమయ్యదు, అక్కడ ఆకలి అయ్యింది. ఇక్కడ బాధలు ఉంటాయి కానీ అక్కడ బాధలు ఉండవు, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి కానీ అక్కడ ఇబ్బందులు ఉండవు, ఇక్కడ పని ఉంటుంది కానీ అక్కడ పని ఉండదు. తెలుసా? అంటే అధికమైన పని, ఇబ్బంది కలిగించే పని నీకు ఉండదు. నీకు అనారోగ్యాలు రావచ్చు, అక్కడ అనారోగ్యాలు నీకు రావు. తెలుసా?
అక్కడ దినచర్య వేరు. అక్కడ మంచి ఆరోగ్యంతో ఉంటావు, మంచి బలముతో ఉంటావు, మంచి సంతోషంతో ఉంటావు. నీ దేహానికి ఒక రోగం కూడా రాదు. నిజమా? సంతోషంతో, ఆరోగ్యంతో, నెమ్మదితో, ప్రశాంతతతో, మనశ్శాంతితో ఉండే లోకమే పరలోక రాజ్యము. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనము ఫలించాలి. అక్కడ నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడిపోకుండా కన్న కాలమందు ఫలమెచ్చు చెట్టు వల్ల ఉంటావంట. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు. హల్లెలూయా. ఈ వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఈ వాక్యమే మన బాధలో మనకి నెమ్మది కలిగిస్తుంది. మనసు బాలేదా, హృదయంలో బాధ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, మీరు వెంటనే ఏం చేయాలి? వాక్యం తీసి చదవండి. ఈ వాక్యం మీకు ఆదరణ ఇస్తుంది. ఈ వాక్యం మీకు బలమనిస్తుంది. దేవుని మందిరం మీరు వచ్చినప్పుడు, దేవుని మాటలు మీకు వినిపించినప్పుడు మీ జీవితంలో ఎంతో మార్పు, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని మందిరాల్లో ఏమవుతుంది? ప్రకటింపబడుతుంది. కాబట్టి మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనలు మీరు కలిపినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మాటలు మీరు వినగలుగుతారు, స్వరాన్ని వినగలుగుతారు. ప్రజలా అయితే మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఒకటిగా చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీతి కాలంలో యోనను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. అలా అతను చేయనంతయు నువ్వు చేసే ప్రతి కార్యం సఫలం అవ్వాలంటే నువ్వు నీటి కాలువ యోరలో నాటబడాలి. ఏంటి చెప్పండి? నీటి కాలువల యోర. ఏ కాలువ అది? నీటి కాలువ. నీరు ఎవరు? నీరు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అనగా దేవుడికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడే ఆత్మ రూపంలో. గాడ్ ఇన్ స్పిరిట్ ఫామ్. చెప్పండి. దేవుడు ఆత్మ రూపంలో ఉంటేనే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వేరేవి కాదు. మీకు ఉదాహరణ మాట చెప్పాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటేనా? వేరే వాళ్ళ? ఒకరే. ఒకరేనా? ముగ్గురు? వాళ్ళు ఒకరే. ఎవరు? తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరు? కుమారుడైన దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఈ విషయం మీకు అర్థం కావాలంటే సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజల ఉదాహరణకి నేను ఉన్నాను స్కూల్లో, నేను స్టూడెంట్గా ఉంటాను. చెప్పండి ఎలా ఉంటాను? ఒక స్కూల్లో ఉన్నప్పుడు స్టూడెంట్గా ఉండేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుమారుడుగా ఉంటాను. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక దైవజనుడిలా ఉంటాను. హల్లెలూయా. కానీ ముగ్గురుమా? ఒకరేనా? ఒకరే కదా. ప్రజలా కానీ స్కూల్లో వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్, ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుమారుడు, చర్చిలో ఉన్నప్పుడు ఒక దేవుడి సేవ. కానీ ఇక్కడ ముగ్గురు అయిపోయారు కదా. కానీ ముగ్గురు ఎవరు? ఒక మనిషి 3 పనులు చేస్తున్నారు. అలాగే దేవుడు కూడా ఒకే రూపంలో 3 పనులు చేస్తారు. అందుకే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటారు. అంటే దేవుడు ఒకడే, యేసయ్య ఒకడే. కానీ యేసయ్య మన చుట్టూ ఉండాలి అంటే మనం ఎక్కడికి వెళ్తా అక్కడ రావడం, మనం డ్యూటీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా ఆయన మనతో రావాలి కదా. రావాలంటే మనిషిలా వస్తే అవ్వదు. అందుకని ఆత్మ రూపంలో వస్తారు. ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరిని అలౌ చేయరు. ఆల్ టికెట్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు. మరి మీ బిడ్డ లోపలికి వెళ్తే మీ బిడ్డకి సహాయం చేయడానికి ఏసై వెళ్తారు. ఇప్పుడు ఏసై దేహంతో వెళ్తే వాళ్ళు ఏం చేయరు? అలౌ చేయరు. రాని ఇప్పుడు ఎందుకు? ఎగ్జామ్ రాసిన వ్యక్తికి అలౌ. ప్రజలు హాల్ టికెట్ ఉన్న వాళ్ళకి. మరి ఏసై ఎలా వెళ్తారు? మనం ప్రార్థన చేసాం కదా, ప్రభా నా బిడ్డకు నువ్వు వెళ్ళు, నా బిడ్డకు నువ్వు సహాయం చేయని ప్రార్థన చేసావు కదా. మరి ఎలా ఏసై వెళ్ళాలి? ఆ ఏసై ఆత్మ రూపంలో వెళ్తాడు. ఆయన ఎవరికి కనిపించాడు, కానీ ఆయన వెళ్తాడు. ప్రజలా ఎందుకు? ఆత్మ ఈ గోడ నుంచి బయటకు వెళ్ళగలదు, ఆ గోడ నుంచి లోపలికి రాగలదు. ఈ దేహంతో మనం వెళ్ళలేము. డోర్ సిక్కుంటే మనం వెళ్తాం, డోర్ మూస్తుంటే మనం వెళ్ళలేము. కానీ ఏసైకి గోడ అద్దడు, తలుపులు అద్దవు, ఈ యొక్క విండోస్ కూడా ఏం చేయము, ఆయన్ని ఆపలేము. ఆయన ఈజీగా లోపలికి వెళ్ళి బయటకు వస్తాడు. అందుకే ఆత్మ రూపంలో దేవుడి సంచారం చేసినప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో వస్తాడు. హల్లెలూయా. అయితే మనందరి కోసం ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలంటే ఆత్మకు దేహం ఉండదు. దేహం లేకపోతే ఏముండదు? రక్తం కూడా ఉండదు. మరి రక్తం లేకపోతే ఎలా చిందిస్తారు? ప్రజలా ఆ రక్తం చిందించబడితేనే పరిశుద్ధ రక్తము మానవ జాతికి రక్షణ వస్తుంది. ఇప్పుడు రక్షణ రావాలంటే ఏముండాలి? ఏముండాలి? రక్తం చిందించబడాలి. రక్తం చిందించాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. అందుకని శరీరంలో రక్తం ఉంటుంది. ఈ దేహం లేదని ఆత్మకి ఏముండదు? దేహం ఉండదు. దేహం లేకపోతే రక్తం ఉండదు. ప్రజలు రక్తం ఉండాలంటే దేహం ఉండాలి. దేహం ఉండాలి కాబట్టి యేసు రూపంలో
ఆ దేవుడు ఏం చేశారు? 2026 సంవత్సరం క్రిందట భూమిపైకి యేసయ్య దిగి వచ్చారు. అసలు ఎవరు? ఆ దేవుడే, వేరే ఆయన రాలే, ఆయనే వచ్చారు. అసలు అంటే పరలోకమందున్న దేవుడే 2026 సంవత్సరం క్రిందట మన కోసం తన ప్రాణం పెట్టి రక్తం చిందించాడు కాబట్టి అప్పుడే మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఆయన దేహముతో భూమిపైకి వచ్చాడు. ఆయన పేరేంటి? యేసు. వాటి కూడా మనం చూస్తే తండ్రి అయిన దేవుడు అసలు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరంటే పరలోకములో కూడా ఒక పెద్ద లోకం ఉంది. ఎక్కడ ఉంది? మూడవ ఆకాశం. చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం కాదు, దీన్ని దాటుకొని వెళ్తే మీకు మూడవ ఆకాశం వస్తుంది. ఎంతో ఎత్తులో ఉంటుంది. అది ఎవరు చూడలేము. అది మనం కనుమూసిన తర్వాత ప్రభు మనం తీసుకెళ్తారు ఆ ఆకాశం. హల్లెలూయా. ఆ నిరీక్షణతో ఈ రోజు మనం భక్తి చేస్తున్నాం. ఆ నిరీక్షణతో ప్రభువుని వెంబడిస్తున్నాం. దేవుడు నమ్ముకుంటే ఏమొస్తుంది? మనం మిమ్మల్ని అడగచ్చు, ఏసే నమ్ముకుంటే ఏమొస్తుంది? ప్రభువుని నమ్ముకుంటే డబ్బు కోసమో, అన్నం కోసమో, చదువు కోసమో, ఏదో అన్నం కోసమో కాదు. ప్రభువుని మనం ఎందుకు నమ్ముకుంటున్నామో తెలుసా? ఒకరోజు మూడవ ఆకాశంలోకి మనం వెళ్ళే అర్హత మనకు వస్తుంది. హల్లెలూయా. అర్హత పొంది దేవుని యెరూషలేం అనుభవించెదము. అర్హత పొంది దేవుని యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా. యెహోవా రాఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా నీవే, హల్లెలూయా. యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. అర్హత పొంది నూతన యెరూషలేమును మనము అనుభవిస్తామంట. హల్లెలూయా. ఏమనుభవించబోతున్నాం? నూతన యెరూషలేము అంటే పరలోక పట్టణాన్ని దేవుడు నీ కోసం, నా కోసం బంగారంతో చేసి పెట్టాడు. ఏంటి? ఈ భూమి ఏదో మట్టితో కనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వీధులు ఉన్నాయి, అక్కడ కూడా కాలనీలు ఉంటాయి. అవి వీధి మట్టితో లేవు, తార్ రోడ్లతో లేవు. దేంతో ఉన్నాయి? బంగారంతో కట్టాడు యేసయ్య. అది ఎవరికి పోతున్నారంటే ఈరోజు వాక్యం వింటున్న నీ కొరకే దాన్ని దాచిపెట్టాడు. మనం ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెలుస్తాం. అందుకే అపోజిట్ పౌలు అంటారు, మనము బ్రతుకుట క్రీస్తే, చావైతే కీడు కాదు, నష్టం కాదు, ఏంటంటే లాభం. బ్రతుకుతే క్రీస్తు కోసమే, ప్రభు కోసం బ్రతుకుతాం. చనిపోతే ఇంకా ఎక్కువే లాభం. ఎందుకు? దేవుడితో ఉంటాను. అంటే ఈ లోక ప్రయాసంలో అని వాళ్ళు విశ్రాంతి పొందుతారంట. ఆనందంగా అమ్మాయ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఈ భూమి పైన నీకు పనులతో నీకు సంబంధం లేదు. అయితే మన ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చా? అలా కావాలి. మనం ఆత్మహత్య చేసుకోకూడదు. మన కోరుకుంటే వెళ్ళిపోవడం కావద్దు. అది దేవుడు పిలిచినప్పుడే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆత్మహత్య అనేది మీ మనసులో, మీ ఆలోచనలకు ఎప్పుడు రానివ్వకూడదు. వాక్యానికి విరుద్ధం. భక్తుడైన మోషే కూడా పరలోకం వెళ్ళాలని ఆశపడి, ప్రభా నన్ను తీసుకెళ్ళిపో అని అడుగుతాడు. అతను హుస్సేన్ సాగర్ ఎత్తుక్కోడు, సముద్రాన్ని ఎత్తుక్కోడు, అగ్నిలోకి దోకడు, బ్రిడ్జి నుంచి దోకడు. ఎందుకంటే మోషేకి తెలుసు అది తప్పు. హల్లెలూయా. దేవుడే ఏం చేయాలి? ప్రాణం ఇచ్చిన వాడే ప్రాణం తీయగల అర్హత కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఇంటికి అద్దెకి ఇచ్చిన వ్యక్తే ఇంటిని ఖాళీ చేయమని చెప్పే అర్హత ఉంటుంది. అవునా కదా? ఇంటికి అద్దెకి ఇచ్చిన ఓనర్కి ఏమి ఉంటుంది? అర్హత
ఖాళీ చేయాలి. ఖాళీ చేయించడానికి అర్హత ఉంటారు. బయట వ్యక్తి వచ్చి ఖాళీ చేయమంటే చేస్తారా? నువ్వెవరివి? నువ్వు ఇచ్చావా నాకు ఇల్లు అని అడుగుతారు. ప్రజలా హూ ఆర్ యూ? అలాగే మన దేహం కూడా దేవుడిచ్చిన అద్దెకి, మన ఆత్మకు దేవుడు ఏమిచ్చారు? ఈ దేహానికి, ఈ శరీరానికి, మన ఆత్మకు అద్దెకి ఇచ్చారు. ఎవరు? మన శరీరం. ఎవరు? సో ఈ ఆత్మను ఖాళీ చేయమని చెప్పే అర్హత మనకి లేదు. వెళ్ళిపో అంటే అది అవ్వదు. ప్రజలా అది తప్పుగా ప్రకటింపబడుతుంది. ఎవరు ఖాళీ చేయమని చెప్పాలి? దేవుడే చెప్తారు ఒకరోజు. ఎందుకంటే ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం వెళ్ళిపో మన ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోవడానికి, ఇష్టం లేనప్పుడు ఉండిపోవడానికి, ఇష్టం ఉన్నప్పుడు ఉండిపోవడానికి, ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవడానికి మనకు అవ్వదు. ఎందుకంటే ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏదో చేయించాలనుకుంటున్నాడు. ఇంకా సజీవంగా ఉన్నామంటే నీకోసం మంచి ఆలోచనలు ఉన్నాయి. నీకోసం ఏదో దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంకా ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళిపోతుందంటే ఎలాగా? నాకు ఈ జీవితం ఉందంటే ఎలాగా? నువ్వు ఉండాలి. నీ ద్వారా దేవుడు ఏదో చేయించబోతున్నాడు. ఆయన ఆలోచనలు ఏదో గంభీరమైనవి, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. నీతో ఏదో అద్భుతం చేయబోతున్నాడు. నీ వల్ల ఏదో ఆశ్చర్యం నీ ఇంటిలో చేయబోతున్నాడు, నీ గృహంలో చేయబోతున్నాడు, నీ వీధిలో చేయబోతున్నాడు. ఏదో అద్భుతం నీకు తెలియలేదు, నీ వల్లనే అవ్వబోతుంది. అనుకోవచ్చు నేను పనికిరాని వాడిని, నేను పనికిరాని దాన్ని, నేనేం చేస్తాను, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు అంత బలము లేదు. అయినా సరే దేవుడు ఆలోచన మన ఆలోచన కంటే గొప్పది. ఆయన చేయించాలనుకుంటేనంట మన బలంతో సంబంధం లేదు, మన శక్తితో సంబంధం లేదు, మన బంధు బలంతో సంబంధం లేదు. ఏదున్నా లేకుండా నిన్ను చేయించి తీరుతాను. ఎందుకంటే ఆయన బలవంతుడు కాబట్టి. ఆయన బలవంతుడు కాబట్టి నీలో బలమున్నా నో ప్రాబ్లం, బలం లేకపోయినా నో ప్రాబ్లం. తన బలముతోనే చేస్తాడు కార్యం, ఆయన శక్తితోనే చేస్తాడు కార్యం. గుర్తుపెట్టుకోండి, ఈ లోకాన్ని దేవుడు చేసినప్పుడు మనం ఏమైనా చేసావా? యేసయ్య ఒక కాకిని సృజిస్తున్నప్పుడు, లేదా ఒక మామిడి పండును సృజిస్తున్నప్పుడు మనం ఏమైనా హెల్ప్ చేసావా? ఆయనకి ఏమైనా ఐడియా ఇచ్చావా? ఆయన ఒకటే చేసుకున్నాడు. ప్రజలా ఎందుకు? ఎవరా సహాయం ఆయనకి ఏమి అక్కర్లేదు. మరి ఎందుకు అంటున్నావు? తండ్రి నాకు బలం లేదు, నాకు సామర్థ్యం లేదని. నీకు లేకపోయినా పర్వాలేదు, ఆయనలో ఉంది. ఆయన అన్నీ ఉన్నాయి. ప్రజలా ఆయన తన శక్తితోనే చేస్తాడు. నువ్వు జీరోగా ఉన్నా సరే నువ్వు హీరోగా చేయగల సమర్థుడు. ప్రజలా అందుకే ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద నువ్వు కనిపెట్టుకుంటే తన బలముతో నీ జీవితంలో బలమైన కార్యాలు చేయించగల సమర్థుడు. మేము యెరూషలేమును అనుభవించబోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఒక అద్భుతమైన లోకం, ఒక అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు మన కోసం గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నారు? ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఈ లోకంలో మనం ఆయన కోసం జీవించగలిగితే, ఈ 70-80 సంవత్సరాలు, ఈ కొంతకాలం ప్రభు కోసం నిలబడగలిగితే చాలు, యుగ యుగాలు మనం బ్రతుకుతాం. ఒక యుగానికి కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. చెప్పండి, ఒక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు. చెప్పాలని కష్టమే. అలాంటిది దేవుడు కొన్ని యుగాలు మనకి ఇస్తాడంట. అంటే జీవితం ఎక్కడితో అయిపోవట్లే, ఇంకా జీవితం ఉంది. ఇంకా జీవితం లేదంటే మీరు బాధపడాలి, ఇంకా బ్రతుకు లేదంటే మీరు ఇబ్బంది పడాలి. ఇంక ఇక్కడితోనే అంతమైపోతుంది, ఇక నాకేం లేదంటే మీరు ఫీల్ అవ్వాలి. ఇక్కడితో ఫీల్ అవ్వట్లేదు. దీని తర్వాత ఒక కొత్త లోకం ఉంది, దీని తర్వాత ఒక కొత్త జీవితం ఉంది. మళ్ళీ మనం బ్రతుకుతాం, మళ్ళీ దేవుడు మనల్ని లేపుతాడు. లేపిన తర్వాత కొత్త జీవిత విధానాన్ని మనకి ఇస్తాడు. నూతన పాత ఆకాశము పాత భూమి ఏమైపోతున్నాయి? గతించిపోతాయి. ఇదిగో నేను సమస్తం నూతనంగా చేయబోతున్నాను. కొత్త ఆకాశం చేస్తాడంట, కొత్త భూమి చేస్తాడంట. దాంట్లో తీసుకెళ్ళి మనం పెడతారు. ఎవరు? ఈ పాత భూమిని తీసేస్తారంట రోజు. ఈ పాత ఆకాశాన్ని ముగింపు పెడతారంట. ఎందుకు? ఆయన ఓనర్ కాబట్టి. ఆయన భూమికి ఓనర్, ఈ పరలోకానికి ఓనర్ కాబట్టి ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు అతికిస్తాడు, ఇష్టమైనప్పుడు ఖాళీ చేయమని. దేవుడి పాత భూమిని పాత ఆకాశాన్ని తీసి ఒక కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని చేయబోతున్నాడు. దాంట్లో మనం పెట్టబోతున్నాడు. అక్కడ నీతి నివసిస్తుంది. మీరు అడగచ్చు, ఆ కొత్త భూమి కొత్త ఆకాశం ఎలా ఉండాలి? ఎలా ఉంటుందంటే అక్కడ దేవుడు మనతో, మనము దేవునితో కలిసి ఉంటాం. మనం వేరేగా, దేవుడు వేరేగా ఉన్నాడు. ఇప్పుడేమో దేవుడు పరలోకంలో ఉన్నట్లు, మనం భూమి పైన ఉన్నట్లు కనిపిస్తుంది. అయినా కలిగి దేవుడు ఆత్మరూపంలో మీతోనే ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. మనం ఆయన చూడలేకపోతున్నాం, కానీ ఆయన ఉన్నాడు. కానీ ఒక రోజు రాబోతుంది,
ఆయన మన పక్షాన ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం, ఆయన మనతో ఉంటాడంట. మనుషులతో దేవుడు నివసించే రోజే ఆ నూతన ఆకాశం. అది ఎవరికి ఇస్తారో తెలుసా? ఆయన విశ్వసించి ఆయన మొరపెట్టుకొని ఆయన కోసం కనిపెట్టుకుంటున్న నీకే ఆ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నమ్మిన ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే మనం ఈ భూమి పైన ఆత్మీయంగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా పైకి రావాలి. ఆత్మతో నువ్వు ఫలిస్తానంట అన్ని విషయాల్లో ఫలిస్తావు. నీ ఆర్థిక స్థితి చూసి బాధపడ అవసరం లేదు, నీ ఆరోగ్య స్థితి చూసి బాధపడ అవసరం లేదు. నువ్వు మన ముందు భక్తిలో ఎదిగితేనంట, దేవుళ్ళు ఎదిగితేనంట, మన జీవితం ఏది పొదుగులు ఉన్నాయో ఆయన ఏం చేస్తారు, వాటిని నింపుకుంటూ వెళ్తారు. అయితే ముందు మనం చేయవలసింది పాయింట్ చేస్తే మిగతా పాయింట్లను ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారంట. అంటే దేవుడు చెప్పింది మనం చేస్తే మనం అడిగింది ఎవరు చేస్తారు? అందుకే మనం దేవుని కోసం గొప్ప కార్యం చేద్దాం, దేవుని గొప్ప వాటినే ఆశిద్దాం. దేవుడు చెప్పింది మనం చేస్తే చాలంట. మన జీవితంలో పిల్లల్లో ఏ అక్కడ ఉంది, పాపకి ఏ అక్కడ ఉంది, బాబుకి ఏం కావాలి, పాపకి ఏం కావాలి, నీకు ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇస్తాడు, నీకు అభివృద్ధి కావాలి అభివృద్ధి ఇస్తాడు, నీకు పెళ్ళి అవ్వాలని పెళ్లి చేస్తాడు, నీకు సహాయం కావాలని సహాయం ఇస్తాడు, నువ్వు ఎగ్జామ్లో పాస్ చేస్తాడు, నేను దీవిస్తాడు. నీకు ఏది కావాలన్నా సరే ఆయన ఇస్తాడు. కానీ ముందు ఆయనకి మనం ఏం చేయాలి? లోబడాలి. చెప్పండి గట్టిగా. అంటే ఏంటి? ఆత్మలో ఫలించాలి. ఆత్మలో ఫలించాలంటే ఆయన చెప్పిన విషయాలు మనము చేయాలి. ఏంటి? ఫస్ట్ వన్, మనం ఫలించాలంటేనంట నీటి కాలువల యోరలా నాటబడాలి. చెప్పండి. ఎక్కడ నాటబడాలి? మనం ఎండిన భూమిలో కాదు, నీళ్ళు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ వెళ్ళి మనం నాటబడితే బాగా ఫలిస్తాం. ఇప్పుడు చూడండి, ఈ చెట్టును తీసుకెళ్ళి, ఇది ప్లాస్టిక్ చెట్టు, కానీ ఇది అంతగా అనుకుంటాం ఏమని, ఇది మామూలుగా ఉన్న చెట్టు అని. ప్రజలు ఒకవేళ ఈ మొక్కను మనం తీసుకెళ్ళి నేను ఇసుకలో నాటాను అనుకోండి, ఫలిస్తుందా? ఫలించదు. ఎందుకు? ఇసుకలో ఏం లేదు, నీరు లేవు. కానీ దీన్ని తీసుకెళ్ళి ఒక కాలం పక్కన, ఒక కాలువ నీరు బాగా పారుతున్న కాలువ పక్కన దీన్ని తీసుకెళ్ళి నాటాను అనుకోండి, ఫలిస్తుందా? ఎందుకు ఫలిస్తుంది? అక్కడ పక్కన నీళ్లు వెళ్తున్నాయి. అలాగే నీటి పక్కన ఉన్నావా లేదో చూసుకోవాలి. మన జీవితం కూడా ఒక మొక్క లాంటిది కాబట్టి మనం ఎక్కడ పక్కన ఉండాలి? దేవుడు పక్కన ఉండాలని. ఆయన పక్కన ఉంటేనే ఫలిస్తాం. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు అంటే దేవునికి వేరుగా ఉండి ఎన్ని ప్రయత్నాలు చేయి ఫలించవు. దేవునికి వేరుగా ఉండి నువ్వు ఎంత కష్టపడి కష్టమైపోతావు. ముందు నువ్వు ఎవరి పక్కకి వెళ్ళాలి? మహోన్నతుల చాటున నివసించువాడే. ఎవరు చాటున ఉండాలి? మహోన్నతుల పక్కకి వెళ్ళాలంట. మహోన్నతుల చాటున నివసించువాడే సర్వశక్తిని నేను విశ్రాంతి పొందుతాడు. మరి మహోన్నతులకు దూరంగా ఉంటే మనం ఏమి చేయలేము. మహోన్నతులు అంటే యేసయ్య అని అర్థం. ఇప్పుడు ఈ చెట్టుని, ఈ మొక్కను తీసుకెళ్ళి నేను నీళ్లు ఉన్న స్థలంలో ఏం చేశాను? నాటేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇది బాగా పైకి వస్తుంది. అలాగే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీటి ఉన్న స్థలం పక్కన నాటబడాలి. అంటే యేసుక్రీస్తుతో అంటే పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి అంటే మనం పరిశుద్ధాత్మతో అంటే ఎవరో కాదు, దేవుడే. ఆత్మ దేవుడితో మనం భాషలు మాట్లాడాలి. ఎక్కువగా స్తుతించినప్పుడు మీకు భాషలు వస్తాయి, భాషావరం వస్తుంది. లేనప్పుడు ఏ సమస్య లేదు, మీరు ఏం చేయాలి? దాన్ని అడగండి, మీకు దేవుడు ఏమని అడగాలి? ప్రభు నాకు భాషావరము, నాకు భాషలు మాట్లాడాలని మీరు అడిగినప్పుడు గట్టిగా మీరు స్తుతిస్తూ ఉంటే మీకు తెలియకుండానే భాషలు మీ నోటి నుంచి వచ్చేస్తాయి. తెలుసా? దేవుడు అందరికీ ఇస్తారు. అడుగుడి దేవుడు ఇవ్వాలని ఎప్పుడు అనలేదు, అడుగుడి నీకు ఇస్తానన్నాడు. కానీ మనం అడిగితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాం. ప్రజలు ఇలాగ మన పరిశుద్ధ ఆత్మతో ఏం చేయాలంటే ఇప్పుడు సహవాసం చేయాలి. ఆత్మ ఫలాలు, ఆత్మ ఫలం కలిగి ఉండాలి. ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ. మనం ప్రేమించాలి, సమాధానం కలిగి ఉండాలి, మనశ్శాంతి కలిగి ఉండాలి, సంతోషం, దయాలత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఫలిస్తాం. ఒకటి, నీటి పక్కకు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం కలిగి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. రెండవది, అయితే పరిశుద్ధాత్మతో సహవాసం ఎలా చేస్తామండి? ఎలా చేస్తాం? పరిశుద్ధాత్మను కనిపించడు కదా, మనం ఎలా చేస్తాం? ఎక్కువగా ప్రార్థనలో మీరు ఉంటే, ఎక్కువగా వాక్యం మీరు చదివితే, అంటే సమయం లేకపోయినా సమయం తీసుకొని మీరు ఏం చేయాలి? చదవాలి. ఒకవేళ మీకు చదవడం రాకపోయినా పర్వాలేదు, చదివే వారితో మీరు ఏం చేయాలి? చదివించుకోవాలి. ఒక అలా లేకపోతే ఆడియో బైబిల్స్ వచ్చాయి, మీరు ఏం చేయొచ్చు? ఫోన్లో ఆడియో బైబిల్స్ వచ్చాయి. ప్రజలు ఎవరు పిల్లల్ని అడిగినా చెప్తారు.
ఆ యాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు, ఆనందించవచ్చు. కొన్ని చదవలేనండి, నేను చదువు లేని వాడిని అనుకుంటే ఇబ్బంది లేదు, వినొచ్చు. కానీ ఏదో ఒక విధంగా ఏం చేయాలి, వినాలైనా వినాలి, చదవమైనా చదవాలి. ప్రార్థన అంటే మీరు అందరూ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీరు మనసులో ప్రార్థన చేసేసి ఎవరు వింటారు, దేవుడు వింటారు. ఒకవేళ కుటుంబంలో ఏమైనా ఇబ్బంది ఉంది, ప్రార్థన ఆటంకం ఉందంటే మీరు మౌనంగా కూడా ఏం చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మీరు ఎవరు అభ్యంతరపరచు, ఇతరులకు ఇబ్బంది లేకుండా మీరు మౌనంగా ఉన్న మనసులో ప్రార్థన చేసుకోండి. ఒకవేళ పర్వాలేదు అందరూ సహకరిస్తారంటే మీరు గట్టిగా కూడా ప్రార్థన, కానీ ప్రార్థన ఏం చేయకూడదు, ఆపకూడదు. ఎందుకంటే దేవుడితో మాట్లాడాలి, దేవుడికి మీ కష్టాలు చెప్పాలి. ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, సహాయం చేస్తాడు. మన దేవుడు అంతా చూచే దేవుడు. చెప్పండి, ఆయన ఆకాశంలో నుంచి చూస్తాడు. నా కుమార్తె నాతో మాట్లాడలేదే, నా కుమారుడు ఈరోజు నాతో మాట్లాడలేదే అని అనుకుంటాడు. ఎవరు? దేవుడు కూడా ఫీల్ అవుతారు. మీకు తెలుసా, దేవుడు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, దేవుడికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రూపంలో మనం ఉన్నాం. మీరు అడగచ్చు, దేవుడికి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? ఎందుకంటే మనం ఇప్పుడు సృజించిన వాడే ఆయన ఉంటాడు కాబట్టి మనం ఇలా చేశారు. మనం చూస్తున్నాం, వింటున్నాం, ఆలోచిస్తున్నాం, బాధపడుతున్నాం, నవ్వుతున్నాం అంటే ఆయన కూడా నవ్వుతాడు, బాధపడతాడు. అందుకే మనం ఏం చేయాలి, దేవుడిని మనం మాట్లాడితే ఆయన సంతోషం. ఒక తల్లికి తండ్రికి బిడ్డలు మాట్లాడితే సంతోషం ఎలాగవుతుందో పరలోకపు తండ్రి కూడా మనం మాట్లాడితేనంట. అందుకే ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి. ఆ టైం కల్లా మనం మీరు ఏం చేసేయాలి, ఎంత పని ఉన్నా సరే పక్కన పెట్టేసి ప్రార్థనకు వచ్చేసేయాలి. ప్రజలు ఇంట్లో మీకు అందరూ సహకరించినప్పుడు భర్తను, భార్య, పిల్లలందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం, ఎందుకంటే ఆ ప్రార్థనలోనే మీకు ఆశీర్వాదం, ఆ ప్రార్థనలోనే మీకు చేయం, ఆ ప్రార్థనలోనే మీకు అపజయాలని ఇది కూడా చేయిస్తారు. ప్రజలు అందుకే ఎక్కువగా ప్రార్థన మీరు కలిపినప్పుడు మీకు మేలే జరుగుతుంది, కానీ కీడేమి. మీకు ఏ అభ్యంతరం ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే దేవుని సన్నిధిలో చెప్పేయడమే. ప్రజలు ప్రభా నాకు ఈ సమస్యతో బాధపడుతుంది, ఈ ఇబ్బందితో బాధపడుతుంది, నన్ను క్షమించు, నా రక్తంతో నన్ను కడుగు, ఇబ్బంది నుంచి నాకు సహాయం చేయి అని దేవుడితో మనం ఏం చేయాలి. ఇప్పుడు నీకు సాక్ష్యం చెప్తాను, నేను గణపరుస్తాను, నేను మయోపరుస్తాను, నాకు ఈ కార్యం చేస్తే ఏం చేస్తాను. కార్యాలు వేగ జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఒక తీర్మానం. చెప్పండి, దేవుడితో ఏం చేసుకోవాలి అంటే దాని అర్థమైంది తీర్మానం, ఒక డిసిషన్. అంటే ప్రభా నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను నీకోసం అన్న గొప్పాలి. అంటే అర్థమేంటి, ఆమెకు పిల్లలు లేవు. ప్రజలా ఆమెను అందరూ అవమానిస్తున్నారు, అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు, బిడ్డ లేదు. అప్పుడు ఆమె చాలా బాధపడి అన్నాన్ని, మీకు తెలుసు కదా, సమూయేలు ప్రవక్తన కలిగిన ఒక తల్లి. సో ఆమె రోజు ప్రార్థన చేసి ప్రభా నాకు బిడ్డ లేదని ప్రార్థన చేస్తూ ఒక రోజు ఒక తీర్మానం చేస్తుంది, దేవుడితో చేయాలి. ఎవరితో? ఏమని తీర్మానం చేస్తుంది? ప్రభా నీవు బిడ్డను కాక నాకు ఇస్తే నీకేం చేస్తాను, ఈ బిడ్డను నీకు ఇస్తాను. ఏమనింది? నువ్వు ఎవరో ఒక నేను కూడా నీకు ఏదో ఇస్తాను. అంటే అర్థమేంటి? తీర్మానం చేసుకో, ప్రభా నువ్వు నాకు బిడ్డనివ్వు, ఆ బిడ్డ నీ సేవకి ఇస్తానని. నువ్వు బిడ్డనివ్వు, ఎందుకంటే నాకు అవమానం ఉంది, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా, చూస్తున్న వాళ్ళందరూ నీకు నన్ను తక్కువగా చూస్తున్నారు, అవమానకరంగా ఉంది కాబట్టి నీవు నాకు బిడ్డని ఇచ్చావు, నేను ఆ బిడ్డ నీకు. కాబట్టి ఆమె ఏం చేసింది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. అనేది ప్రభా ఈ రోజు నువ్వు నాకు బిడ్డని ఇస్తే, నాకు ఒక కుమారుని ఇస్తే, ఆ కుమారు నీ సేవకే. అంటే అర్థమైంది, బతికాక నీ సేవ చేస్తాను, నీకే పని చేయడు, ఈ పనే చేస్తాను అని దేవుడితో చెప్పింది. అప్పుడు ఏమైంది, దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. అప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి మాట ఇచ్చింది కదా, మాట ఇచ్చితే మనం తప్పిపోకూడదు, మనం తప్పిపోతాం. మాటలు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి, ఎందుకంటే ఇస్తుంది ఎవరితో, ప్రజలు. అయితే ఆ మాట ఇచ్చింది కాబట్టి ఆ బిడ్డను కొంతకాలం తర్వాత తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసింది, సంఘానికి ఇచ్చింది. అంటే దేవుడి సేవలు ఇచ్చింది. ఆ బిడ్డ చచ్చిపోయేంత వరకు సేవ చేస్తాడు. అతనే ప్రవక్త అయిన సమూయేలు, అతనే మహారాజున దావీదు లాంటి వారిని, మహారాజున సౌలు లాంటి వారిని అభిషేకిస్తాడు. అంత బలముగా దేవుడు అతను వాడుకుంటాడు. ఏమైనా పొద్దుపోయిందా, ఏమైనా తక్కువైందా దేవుడి నుంచి? ప్రజల ఏమవ్వలేదు, అతను గొప్ప పేరు ఉంటాడు. ఎందుకంటే రాజుల కంటే కూడా గొప్పవాడు అవుతాడు. ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు. ఎందుకంటే రాజులు అతనితో సలహాలు తీసుకుంటారు, అతనితో ప్రార్థన చేయించుకుంటారు, ఏది చెయ్యాలన్న ముందు సమూయేలు చెప్పి చేస్తారు. ఎందుకు? సమూయేలు తల్లి ముందు దేవుడికి తన బిడ్డను అప్పగించింది. మీ జీవితంలో ఏదైనా కార్యం వేగ అవ్వాలి అంటే ఇది ఒక చిన్న నా సలహా. ప్రజల మీరు ఏం చేయండి, మీకు దేవుడితో ఒక తీర్మానం చేసుకోండి. ప్రజల దేవా అది బయటికి ఎవరికి చెప్పద్దు,
ఎవరికి మీరు చెప్పదు, మీ మనసులో అనుకోండి అంతే. ప్రభా నాకు ఈ కార్యం అవుతే నేను నీకోసం ఇది చేస్తాను అనుకోండి, ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతుంది. ఆ మాట ఇచ్చిన తర్వాత మీరు దేవుడికి ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దాన్ని మీరు నెరవేర్చారు. అలాగే మీరు జీవిస్తే, అలాగే మీరు చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. కార్యాలు అవ్వాలంటే మనం దేవుడితో ఏం చేసుకోవాలి? ఒక ఒప్పందం. పెళ్ళైనప్పుడు ఒక భార్య భర్త ఏం చేసుకుంటారు? ఒక ఒప్పందం చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, ప్రజలో నీ కష్టములో నీ దుఃఖములో నేను సహాయంగా ఉంటాను అని ఏం చెప్తాడు? భర్త చెప్తాడు. భార్య కూడా ఒక ఒప్పందం. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, బిల్డరు కట్టించుకునే వ్యక్తి ఏం చేసుకుంటారు? ఒప్పందం. మీరు చూస్తే ఒక ఒప్పంద పత్రిక రాసుకుంటారు. ఎందుకు? దాని ప్రకారం అది ఉంటే ఇతను మాట తప్పడం కావడం, అతను మాట తప్పడం కావడం. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా మాట తప్పితే మరొక వ్యక్తి ఏం చేస్తాడు? ఇగో నువ్వు చెప్పావు కదా, మాట ఇచ్చావు కదా, మాట ఎందుకు తప్పుతున్నావు అని అడగచ్చు. అలాగే మన దేవుడికి ఏం చేయాలి? మాట ఇవ్వాలి. అప్పుడు దేవుడిని అడగచ్చు, ఏమని? ప్రభా నేను ఇది ఇస్తానన్నాను, నువ్వు నాకు అది ఇస్తే నేను ఇది ఇస్తానన్నాను కదా ప్రజలా అని దేవుడితో కూడా మనం ఏం చేసుకోవాలి? ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం బలంగా ఉండి కార్యాలు జరుగుతాయి. ప్రజలా కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు జరగాలని మన దేవుడికి ఏం చేసుకోవాలి? ఎంచుకోవాలి, ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. బయటికి ఎవరు చెప్పద్దు. అది మీరు ఏం చేసుకున్నది మీ ఇష్టం. అది యేసుకి మీకు మధ్యనే ఉంటుంది. ప్రభా నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు ఈ కార్యం చేస్తే నేను ఇది చేస్తాను అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని తప్పక చేస్తాడు. అది చేసిన తర్వాత మీరు మాట తప్పకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర మన అబద్ధంలో ఇవ్వాలి. ప్రజలా అలా చేసినప్పుడు ఇంకా అభివృద్ధిస్తాడు, ఇంకా అభివృద్ధిస్తాడు, ఇంకా అభివృద్ధిస్తాడు. నువ్వు వేగంగా పైకెళ్ళను చూస్తావు. ఒక మెట్టు ఎక్కించిన తర్వాత దేవుడు చూస్తాడు. ఆ మెట్టు నువ్వు నమ్మకంగా ఉన్న వరకు మరొక మెట్టు ఎక్కిస్తాడు. మరొక మెట్టు ఎక్కించిన తర్వాత నువ్వు నమ్మకంగా ఉన్న వరకు మరొక మెట్టు ఎక్కిస్తాడు. అలాగే ఎన్ని మెట్లైనా ఎక్కిస్తూనే ఉంటాడు, కానీ తగ్గించడం ఉండదు. ఎందుకంటే దేవుడికి మనం ఎన్ని మెట్లను ఎక్కిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ప్రజలా అందుకే మనం ఆయన మీద మన మనసంతా పెట్టుకొని ఏదైతే మీకు ఇబ్బందిగా ఉంటుందో, ఏ కార్యం అయితే అవ్వట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, ఎంత కష్టపడినా అవ్వట్లేదు, ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డామండి అన్న కార్యం మీకు ఏమైనా ఉంటే నేను ఇచ్చే చిన్న సలహా మీకు ఏంటంటే, మీరు ఏం చేయండి? ప్రభుగా చెప్పి, ప్రభా ఈ కార్యము చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది, అదొక అనారోగ్య సమస్య, అదొక కోర్టు సమస్య, లేక అది శత్రువులలో వచ్చే సమస్య, ఎవరో బాగా ఇబ్బంది పడుతున్నారు, లేక మీది ఎవరో నాకున్నాడు అసలు అలాంటి భయంకరమైన మీరు కట్టుకోలేని సమస్య ఏదైనా ఉంటే మీరు ఏం చేయాలంటే దేవుడితో ఒక డిసిషన్ తీసుకోండి. ప్రభా ఈ కార్యం నన్ను ఇబ్బంది పెడుతుంది, నువ్వు ఈ కార్యాన్ని సఫలం చేస్తే నీ కోసం నేను ఇది ఫలాన్ని చేస్తాను, ఫలాన్ని నీ కోసం చేస్తాను అనుకోండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు కదా? కార్యాన్ని సఫలం ఇస్తాడు, ఆ కార్యం జరిగిస్తాడు. మన జీవితంలో చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు. మేము కూడా ఒప్పందం చేసుకునేవాళ్ళం. ఏంటి? చిన్నప్పుడు మేము చదువుకున్న సమయంలో, ప్రభా నువ్వు మాకు మార్కులు ఇస్తే నీకు సాక్ష్యం చెప్తాం. ఏం చేయాలి? నువ్వు మంచి మార్కులు ఇస్తే ఏం చేస్తాం? సాక్ష్యం చెప్తాం. ఎప్పుడు? చిన్న అంటే కార్యం ఏం అవ్వలేదు, ఇంకా ఎగ్జాంపుల్ రాయలేదు, కానీ అలా ప్రార్థన మాట అనుకునేవారు. బయట ఎవరికి తెలియదు, దేవుడికి మాకే. దేవుడు ఏం చేసేవాడు? అది వినేవాడు. దేవుడు మన హృదయాలు కూడా చదువుతాడు. చెప్పండి, మనం చెప్తే మనుషులు వింటారు, కానీ దేవుడు మనం చెప్పకపోయినా వింటాడు. ఆలోచన పుట్టక మనిపోయేదాన్ని గ్రహించేవాడంట. అంటే మనం ఏది మనుషులు మనం ఏమో చెప్పబోతున్నామో ఆయనకు తెలుసు, ఏ మాట మన అనుకుంటున్నామో ఆయనకు తెలుసుకోవాలి. అలా మనసులో నువ్వు అనుకుంటే ఏం చేస్తావు తెలుసా? నా కుమార్తె ఇలా అనుకుంటున్నాడు, నా కుమార్తె ఇలా అనుకుంటున్నాడు అని మనసులో అనుకొని ఖచ్చితంగా జవాబిస్తాడు. మేము అనుకుని ఎప్పుడు పేరవలేదు. ఇది మా అనుభవంలో మేము చెప్తున్నాం, ఇది మా సాక్ష్యంగా మేము చెప్తున్నాం. మా జీవితంలో ఎప్పుడైతే మేము దేవుడి మీద ఆధారపడి, దేవా నువ్వు మాకు మంచిగా ర్యాంక్ ఇస్తే, మంచిగా మార్కులు ఇస్తే, మమ్మల్ని నిలబెడితే నీకేం చెప్తాం? సాక్ష్యం చెప్తాం. ప్రజలు నేను గనపరుస్తాం, నేను మహిమపరుస్తాం, నేను ఇలాగా హెచ్చిస్తాం అని కొన్నిసార్లు అనేకమైన ఒకసారి కాదు ఎన్నో మారు. ప్రజలు మనకు తప్పుకోవడానికి సమయం సరిపోదు, కానీ అలా నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాను. అలాగే నేను అనుకున్నప్పుడు ఏమైందో తెలుసా? అనుకుని దేవుడు ఇచ్చేవాడు. ప్రజలా ఆ కార్యం జరిగేది. తర్వాత నమ్మకంగా వచ్చిన ఏం చేసేవాళ్ళు? సాక్ష్యం చెప్పేసేవాళ్ళు. ప్రజలా అది అయ్యేది. అంటే నీకు ఇక్కడ మనం ఏది గమనించాలంటే దేవుడు మాట తప్పడు. ఎందుకంటే నా కుమార్తె మాట ఇచ్చింది, నేను ఇప్పుడు చేయకపోతే నేను అబద్ధికుడు అవుతానని దేవుడు ఏం చేస్తానంటే మాట నెరవేరుస్తాను, మాట జరిగిస్తాడు. ఆయన మాట ఇచ్చి ఏం చేయడు. అందుకు ఒక మాట ఇచ్చాడు ఏమో తెలుసా? అడుగుని
ఇవ్వబడును. ఒకవేళ ఇవ్వకపోతే అబద్ధికుడు అవుతాడు కదా. అందుకే దేవుడు ఏం చేస్తాడు, అడిగినోడు ఖచ్చితంగా ఇస్తాడు. అడగలేదు అనుకోండి, అది ఆయన తప్పు కాదు, అది మన తప్పే. ప్రజలా ఇంతకు ముందే చెప్పేశారు ఆయన ఏమని, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగకపోతే ఇవ్వబడదని అర్థం అక్కడ. ప్రజలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు నామం మనం ఫలించాలని ఏం చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదవడమ్మా. స్తోత్రం. 23వ వచనం, 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నెలను వ్యక్తపడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 రెట్లుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను. ఎలా ఫలిస్తారంట? వాక్యం వినాలి, దాన్ని గ్రహించాలి. చెప్పండి, వినాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వింటున్న వాక్యాన్ని మర్చిపోకూడదు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏం చెప్తున్నారు, దీనిలో మనం ఏం చేయాలి, దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు చేసే పని ఏంటి, మనం చేసే పని ఏంటి, రెండింటి మధ్యన మనకి క్లారిటీ తెలియాలి. అసలు మీకు అర్థమవుతుంది కదా? రెండింటి మధ్యన ఏం తెలియాలి? స్కూల్లో ఇద్దరు ఉంటారు. ఎవరు? టీచర్లు ఉంటారు, స్టూడెంట్లు ఉంటారు. కానీ ఇద్దరు ఒకటి కాదు. ఇద్దరు పనులు మనకు తెలిసి ఉండాలి. టీచర్ ఏమో బోధిస్తాడు, పిల్లడేమో నేర్చుకుంటాడు. అలాగే దేవుడేమో ప్రార్థన వింటాడు, మనమేమో ప్రార్థన చేస్తాం, దేవుడేమో జవాబులు ఇస్తాడు. ఈ తేడా మనకి తెలుసుకుంటాం. ప్రజల దేవుడు చేసే దేవుడు, మనం చేయవలసింది మనం, అంటే మనం చేయవలసింది మనం చేసినప్పుడు దేవుడు చేయవలసిన దేవుడు చేస్తాడు. ఇంకోటి, మనం చేయవలసింది మనం చేసినప్పుడు మనము చేయలేని దేవుడు చేస్తాడు. ప్రజల అంటే మనము చేయవలసింది మనం చేయాలి. ప్రార్థన మనం చేయగలం కదా, చేయాలి. ప్రజల జవాబులు ఆయన ఇస్తాడు. అందుకే మీకు ప్రార్థన రిక్వెస్ట్ రాయమంటాం, అందుకే ప్రార్థన చేయమంటాం, అందుకే మాకు ఆ ప్రార్థన రిక్వెస్ట్ చెప్పమంటాం. ఎందుకు? ప్రార్థనే బలమైనది. ప్రజల ప్రార్థన ఏంటో కాదు, దేవునికి అప్పచెప్పండి. ఆ సమస్యను, ఆ ఫైల్ని, ఆ ఇబ్బందిని దేవుని చేతిలో పెట్టి, దేవా ఇది నువ్వు చూసుకో, ఇది నువ్వు చెయ్యి, దీనికి నువ్వు పరిష్కారం చూపించు అని అడగడమే ప్రార్థన. అందుకే ప్రార్థన ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే, దేవుని సహాయం అడగడం. దేవుడికి నా వల్ల కావట్లేదు, నువ్వు చెయ్యాలి అని అడగడమే ప్రార్థన. అందుకే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రజల అందుకే ఈ ఆరాధనలు ఇంపార్టెంట్, అందుకే ఈ ఆదివారం జరిగే ఈ సర్వీసెస్ ఇంపార్టెంట్. ప్రజల ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం గడిపి, ఆయన సన్నిధికి మనం వచ్చి నమ్మకంగా ఆయన సన్నిధిలో వస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది. ప్రతి దానికి ఏముంటుందో తెలుసా? మీకు ఒక అద్భుతమైన ఫలం ఉంటుంది. ఒకరోజు అదే జరిగింది. ఒకరోజు ఏమైందంటే, ఒక స్త్రీ ఉండేవారు, ఆమె వృద్ధురాలు అయిపోయారు, ఆమె చనిపోయారు. చనిపోయినప్పుడు సంఘం అంతా ఆమెని ఆ కార్యక్రమం, సమాజ కార్యక్రమాలు చేస్తారు కదా, చేశారు. సో ఆవిడ వెళ్ళిపోయారు. ఎక్కడికి? దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. దేవుని భక్తురాలి. దాని తర్వాత ఏమైందంటే, ఆ సంఘం నడిపే దైవజనుడు ఉంటాడు కదా, సంఘంలో సేవకులు పాస్టర్ గారు ఉంటారు కదా, అతను కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో దేవుడు కనిపిస్తున్నారు. ఎవరికి? ఆ దైవజనుడికి. దేవుడు పిలిచి అన్నాడు, నా కుమారుడా రా అంటే ఎంత సంతోషంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు అన్నాడంట, నీకు ఒక ఇల్లు చూపిస్తాను, వస్తావా అని అన్నాడు. సరే ప్రభా చూస్తానంటే, దేవుడు ఒక ఇంటి దగ్గర కనిపిస్తున్నారు. ఎవరిని? ఆ దైవజనుడు. అతను ఆత్మలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. దేవుడు నడిపిస్తుంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన ఇల్లు కనిపిస్తుంది, చాలా పెద్దది. అది భూమి పైన అలాంటి ఇల్లు లేదంట. భూమి మీద 100,000 ఇల్లు కలిపినా సరే ఆ ఇంటితో సమానం కాదంట. 1000 ఇల్లు కలిపినా ఆ ఇంటితో సమానం, అంత పెద్ద ఇల్లు అంట. ప్రజలా అతను అడిగాడంట, ప్రభా ఇది ఎంతమంది ఉంటారు? ప్రభు చెప్పారు, అది ఒక్కరికి నేను ఇచ్చే గిఫ్ట్ అని చెప్పారు. దేవుడు ఏం చెప్పారు? నా కుమార్తె గిఫ్ట్ అంతే కానీ అది నేను ఒక్కరికి ఇస్తున్నాను అంటే, అప్పుడు అనుకున్నానంట మనసులో, ఇది నాకే అయ్యి ఉంటుంది, ఎందుకంటే నేను సేవ, గొప్ప సేవ చేశాను, చాలా ఆత్మను సంపాదించాను అనుకుని ఇది నా ఇల్లేనేమో అని మనసులో అనుకుంటే, ఏసైకి బయటికి చెప్పకపోయినా తెలిసిపోయి ప్రభు అన్నేమన్నారు, కుమారుడా ఇది నీ ఇల్లు కాదు. ఏమన్నారు ప్రభు? ఇది నీ ఇల్లు కాదు. అమ్మో
ప్రభు నా ఇల్లు కాకుండా ఇంత అద్భుతం ఇల్లు ఎవరికి? అప్పుడు దేవుడు చెప్పారంట, మొన్న నీకంటే ముందు ఒక వృద్ధురాలు మరణించింది కదా. అవును ప్రభా, మరణించింది, ఆవిడ ఇల్లు ఇదే అని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. అదేంటి ప్రభా ఆవిడ ఇల్లా? ఆవిడనంటే ఎవరు పట్టించుకోలే, ఆవిడ చాలా పేద పెదవరాలే, ఆవిడకి కనీసం తినడానికి కూడా, ఒక పూట తినడానికి కూడా చాలా కష్టమే, ఆవిడంటే ఎవరు మర్యాద ఇవ్వరు, ఆవిడంటే ఎవరు గౌరవం ఇవ్వరు. కానీ ప్రభు చెప్పారు, ఆవిడకే ఇల్లు నేను కట్టాను. కారణం ఏంటి ప్రభు అని అంటే అప్పుడు ప్రభు చెప్పారంట, మనుషులు చూసే విధంగా నేను చూడను. మనుషులు పైకి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా చదువుకున్నాడు, వీడికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో చూస్తాను నేను, వీడు ఎంత భక్తిపరుడు, వీడు ఎంత టైంకి వస్తాడు, వీడు ఎంత బాగా ఆరాధన చేస్తాడు, అది నేను చేస్తాను. తెలుసా? అప్పుడు ప్రభు లిస్ట్ చెప్పారంట, నా కుమారుడా ఆవిడ సంగతి నీకు తెలుసా? ప్రభా నేను కొంచెం లేట్ అయిపోతుంటాను, తెలుసా? నేను సమయం వస్తుంది కదా, ఇంకో మీటింగ్ ముగించుకొని వచ్చే సమయానికి ఏమైపోతుంటుంది, కొంచెం సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆవిడ సంగతి నాకు అంతగా తెలియదు ప్రభా. కానీ ప్రభు అన్నారు, సంఘం నీట్గా ఉంది చూసావా? అవును ప్రభా, నీట్గా ఉండేది. సంఘం అంతా కుర్చీలన్నీ బాగా వేయిపోయి ఉన్నాయి చూసావా? అవును ప్రభు, వేయిపోయి ఉండేది. ఎవరు చేశారో నీకు తెలుసా? ప్రభు చెప్పారంట, ఆ విధవరాలే చేసింది. ప్రభు ఆవిడకి బలం ఉంటుంది కదా అక్కడ. ప్రభు చెప్పారు, బలము లేకపోయినా బలము తెలుసుకొని నా కొరకు చేసింది. హల్లెలూయా. ఆవిడ అందరికంటే మునుపు వచ్చేది, సంఘంలో తలుపులు తీసేది, కుర్చీలు వేసేది, మ్యాట్లు వేసేది, ఇలా మందిరం అంతా నీతిగా శుభ్రం చేసేది, కన్నిటితో సంఘంలో వచ్చే ఆత్మల కోసం ప్రార్థన చేసేది. ప్రభు ఆత్మలు తీసుకునిరా, వచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడు, వారి కష్టాలు తీయు, ఇబ్బందులు సరిచేయు, వారికి సహాయపడు, నీ శక్తిని చూపించు అని ఆమెకు బలము లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె కష్టపడి వచ్చేదమ్మా. అందుకే నేను అది ఆమెను, ఆమె చేసిన పని సంఘస్థులు ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరూ వచ్చే సమయానికి అన్ని రెడీ అయి ఉంటే అందరూ కూర్చునేవారు, ఆవిడ ఎవరు చూసేవారు కాదు. పాపం ఆమె వెనక్కి వెళ్ళి మౌనంగా కూర్చుని పోయేది. కానీ ప్రభు చెప్పారు, నేను ఆవిడని చూసి ఉన్నాను. ప్రజలా మనుషులు పై రూపం చూస్తారు కానీ హృదయాన్ని చూస్తాను. ఈ రోజు ఆమెకి పరలోక రాజ్యంలో వారు ఎవ్వరికి లేని భాగ్యము ఈవిడికి ఇక్కడ ఉంది అని ప్రభు చెప్పారంట. ప్రజలా భూమి పైన గొప్ప గొప్పగా చాలా మంది కనిపించి ఉండొచ్చు, కానీ ఈ పరలోక రాజ్యంలో వారందరికంటే, ఇవెంతో నీ సంఘములో అందరికంటే కూడా ఉన్నతమైన బహుమానం ఇవిడికి నేను ఇస్తున్నాను అని ప్రభు చెప్పారంట. హల్లెలూయా. నీ సంఘంలో పెద్దలు ఉన్నారు, నీ సంఘంలో గొప్ప గొప్ప ప్రెసిడెంట్లు ఉన్నారు, నీ సంఘంలో మంచి సింగర్స్ ఉన్నారు, కానీ అందరికంటే గొప్ప కార్యం ఈవిడి చేసింది. ఎందుకో తెలుసా? ఈవిడ టైంకి మందిరానికి వచ్చేది, టైంకి మాట్లాడేది, కష్టపడి ప్రార్థన చేసేది, అంత ఊడ్చిపెట్టేది, నన్ను ప్రేమించింది. చెప్పండి, నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టే అందరికంటే బహుమానం నేను ఈవిడికి. ఆ భూమి పైనేమో అందరు గొప్పగా కనిపించారు, ఈవిడేమో చాలా వెరీ 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 వ్యక్తిగా కనిపించింది, ఒక పిచ్చి అమ్మలా కనిపించింది. ప్రజలా ఎందుకంటే ఈవిడికి ఏముంటుందిలే, ఈవిడేం చేస్తుందిలే, ఈవిడికి ఏముంటుందిలే. ప్రజలా ఇది ఆమె పేరు లేదు, ఖ్యాతి లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు నేను సర్వమును ప్రతిఫలించేవాడిని నేను. ప్రజలా భూమి పైన ఆమె చిన్నగా, తక్కువగా, ఏమీ లేని దానిగా కనిపించి ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో వాళ్ళందరికంటే కూడా ఇవి చాలా గొర్రాలు. ఈరోజు వాళ్ళ టైం అయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు ఆవిడ చూస్తారు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈవిడ చేసిన భక్తి వృధాగా పోలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందో తెలుసా? దేవుడు మనల్ని గమనిస్తాడు, చూస్తాడు, రాస్తాడు, అన్ని జ్ఞాపకాల్లో ఉంటాయి. ప్రస్తుతం అందరూ ఒకలానే ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వస్తుంది. చెప్పండి, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపడిన జీతము నా ఇదో ఉంది అని దేవుడు చెప్పుచున్నాడు. అందుకే మనం చేయగలిగినంతగా భక్తి చేయాలి, ఎంత ప్రార్థన చేయాలంత ప్రార్థన చేయాలి, దేవుడి కోసం ఏం చేయాలో మనం చేసేయాలి. మనం ఆరోగ్యము ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఒక పాట ఉంటుంది, ధనము ఆరోగ్యం ఉన్నప్పుడు నేను ఏం చేయలేదు ప్రభా, బలమంతా కోల్పోయిన తర్వాత చేయాలనిపిస్తున్నాను ఏంటి, కానీ బలం లేదు. వయసు ఉన్నప్పుడు చేయలేదు, వయసు అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుందంట, కానీ వయసు సహకరించట్లేదు. అంటే నీకు అర్థమేంటి? నీ బాల్య దినములు నీ దేవుడిని యెహోవాను నువ్వు స్మరించు, జ్ఞాపకం చేసుకో. అంటే దాని అర్థమేంటి? ఆయన కోసం ఒకసారి ఆలోచించి, ఆయన కూడా ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరిని ఆలోచించాలి? మన లోకమన్నీ ఆలోచిస్తాం, కానీ దేవుడు కూడా ఒకడు ఉన్నారు. ఆయన కోసం మనం ఏదో
చెయ్యాలి అన్న ఆలోచన, ఆయనతో సమయం గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి అన్న ఆలోచన మన భూమిపైన కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభువునందు పడిన ప్రయాసం ఏమవ్వదు. ఈ భూమిపైన ఉన్న అధికారులే, ఈ భూమిపైన పెద్దల యజమానులే తమ కింద పనిచేసే వారికి వాళ్ళు మంచి ఉదయం ఏం చేస్తారు, ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడాడు వాని కూలి మనకి ఎందుకు అని పిలిచి మరి ఏం చేస్తారు, ఇస్తారు. ఏమన్నా మంచి వాళ్ళు, మంచి యజమానులు ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రజలు ఆత్మదేవుడు నాకు తెలియజేశారు ఏదో తెలుసా, ఈ భూమిపైన యజమానులే, మంచి యజమానులే తమ కింద కూలి వారికి ఏం చేస్తున్నారు, కూలి ఉంచుకోవట్లేదండి, ఏం చేస్తున్నారు, మంచి మనసుతో ఇచ్చేస్తున్నారు. అలాంటి సర్వోన్నతులైన నేను, నా పిల్లలు ప్రార్థన చేస్తుంటే, భక్తి చేస్తుంటే, నన్ను సేవిస్తుంటే వాళ్ళని నేను ప్రతిఫలం ఇవ్వడం మానేస్తాను అనుకుంటున్నావా? ఎన్నడికి నేను వాళ్ళు అనుకోని సమయంలో నేను ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు అనుకోలేని సమయంలో నేను జవాబు మాత్రం ఇచ్చి తిరుగుతాను, వాళ్ళు దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఈ మధ్య కాదంట, పరలోకంలో కూడా మనకి గొప్ప ఫలాలు ఉన్నాయి, భూమి పైన కూడా మనకి గొప్ప ఫలాలు ఉన్నాయి. మరొక మాంసం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవనమ్మా సరే. యోహాను సువార్త 12వ అధ్యాయం 24. స్తోత్రం 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 స్తోత్రం. గోధుమ గింజ భూమిలో పడి చావకులిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? గోధుమ గింజ అది చచ్చిపోవాలంట, అప్పుడే ఫలిస్తుంది. అది చచ్చిపోకుండా గింజలను ఉందనుకోండి, అది ఫలం ఇవ్వదు. అది అనేకంగా మారాలంటే ఏమవ్వాలి ముందు? అది అంటే దాని అర్థం ఏంటి? మన జీవితంలో మనం కూడా చనిపోవాలి. అంటే మామూలు మార్గం కాదు, పాపములో మనం ఏమైపోవాలి? కోపం ఉందనుకో, మన కోపం చచ్చిపోవాలి. చెప్పండి, నేను చెప్తాను, చచ్చిపోవాలని చెప్పండి. కోపం, అహంకారం, ద్వేషం, ఇతరుల మీద అసూయ, అహంకారం, కోపం, క్రోధం, ఇతరుల్ని తట్టుకోలేని స్థితి, శత్రువుల్ని ద్వేషించడం ఏమైపోవాలి? ప్రజలు ఇవి చచ్చిపోతే మనం ఫలిస్తామన్నప్పుడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మనము దేవునికి విరోధమైన విషయాలలో చనిపోవాలి, భక్తి విషయాల్లో పెట్టుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితం ఏది వ్యర్థమైన ఉందో అది తీసే ప్రభా అని ప్రభువుని మనం అడగాలి. అప్పుడు దేవుడు ఆ వ్యర్థమైనది, అబద్ధాలు, మోసం చేసే విషయం, అబద్ధాలు ఆడతాం. అంటే మన జీవితంలో గుణం ఏమైపోవాలి? మనం చచ్చిపోవడం కాదు, మన గుణాలు, మన చెడు గుణాలు ఏమైపోవాలంటే చనిపోవాలి. ఎవరు చనిపోతాయి? దేవుడే వాటిని తీస్తాడు. అయితే దేవుడికి వాటిని మనం ప్రార్థన ద్వారా అప్పు చెప్పి వేడుకోవాలి. ప్రభా నాలుగు తీసే ప్రభా. అది ఒకరోజు జరగకపోవచ్చు, రాత్రి జరగదు, కానీ కొంతకాలం మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, నేను బాగు చేస్తుంది. ఏదో ఒక రోజు జవాబు వస్తుంది. ఈరోజు విత్తనం వేసావంటే ఏదో ఒక రోజు మొక్క వచ్చినట్లే. ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన ఒక విత్తనం వల్ల పనిచేసి ఏదో ఒక రోజు నీ పిల్లల జీవితంలో మేలు, నీ జీవితంలో మేలు, నీ బంధువుల జీవితంలో మేలు, ఒక మార్పు తీసుకొని చూపిస్తారు దేవుడు. ఎందుకంటే ఆయనను నువ్వు నమ్ముకున్నావు. ఆయన మాట తప్పడానికి అపనమ్మకస్తుడు కాదు, ఆయన సజీవుడు, నమ్మదగిన దేవుడు. మరొక మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. 15వ అధ్యాయం 2వ వచనం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను ఎవరు తీసివేస్తారు? పనికిరానివి దేవుడు తీసివేస్తాడు. అందుకే ఆయనకే చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఇంటిలో ఇబ్బంది ఉందనుకోండి, పక్కన వాళ్ళకి చెప్తే వారు మనలాంటి మనుషులే కాబట్టి అయ్యో అవునా పాపం అంటారు తప్ప ఉపయోగం ఏమి? ఎవరికి చెప్పాలంటే ఎవరు దానిని వేడుతో సహా పిక్కలించగలడు, బలవంతుడు, శక్తిమంతుడు, జవాబు వస్తుంది, ఆయనకే చెప్పాలి. ఆయన ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. నీ కష్టాలు తీయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు. ఇల్లు కట్టాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఉపయోగం, ఇల్లు కట్టాలనుకోండి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఉపయోగం. ఎక్కడికి వెళ్ళాలి? బిల్డర్ దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి, మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలి, కాంట్రాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చేయగలరు పని. అలాగే మన జీవితంలో సమస్యలు పోయి
మంచి రోజులు మనకు రావాలంటే, మన జీవితం మేలు జరగాలంటే మనం మనుషులతో చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. దేవుని సేవకులతో చెప్పాలి. ఎందుకు? వాళ్ళు కూడా ఎవరితో చెప్తారు? దేవునితో చెప్తారు. అందుకే చెప్పాలి. హల్లెలూయా. నిన్ను చూసి అపహాసించడం చెప్తే వాడు ఇంకా అపహాసిస్తాడు. నిన్ను చూసి మంచిదే అయ్యింది, నువ్వు బాగానే అయ్యింది అనుకున్న వాడికి చెప్తే వాడు అలాగే అనుకుంటాడు. నువ్వు అలాంటి వాడికి చెప్పవు. ఎవరికి చెప్పాలి? ప్రార్థన చేసే ప్రార్థన పనులు ఉంటారు కదా, భక్తి పనులు ఉంటారు కదా, దేవుని సేవకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళని ద్వేషించరు, వాళ్ళని అపహాసించరు, వాళ్ళని కోసం ప్రార్థన చేస్తారు, దేవునితో చెప్తారు. మనము చెప్పాలి, వాళ్ళు కూడా చెప్పమని. అదే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ప్రజల. అలాగే అందరూ మనం చేసే ప్రార్థన ఒక రోజు ఫలము వలె ఆకాశం నుంచి వర్షం వల్ల కురుస్తుంది. మీకు తెలిసే వర్షం ఎలా పడుతుందో? ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిపైన నీరే ఆవిరిగా మారి పైకి మేఘాలుగా తయారై ఏ పడుతుంది ఈరోజు? మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఈ పై నుంచి నీళ్ళు రావట్లేదు, నీళ్ళు కింద నుంచి పైకి వస్తున్నాయి. ప్రశ్నలా ఎలాగా? ఎండాకాలంలో బాగా ఎండ కాస్తుంది కదా, ఆ ఎండకి సముద్రం ఎండి నదులు సముద్రం నీళ్ళు ఉంటుంది కదా, అది ఆవిరి వల్ల పైకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు? ఎండాకాలం. అది మనకు తెలియదు. వెళ్ళి 3 నెలలు ఉంటుందా ఎండాకాలం? ఆ 3 నెలలు ఇదే జరుగుతుంది, అది మనకు తెలియదు. ఈ నీళ్ళ నదికి చూసలే నదులు ఎండిపోయాయి, సముద్రం ఎండిపోతుంది, ఎండిపోయిందని ఎక్కువగా న్యూస్లో వింటున్నారు. ఏంటి ఎలా ఎండిపోయాయి? ఆ ఎండకి ఈ నీళ్ళు పైకి వెళ్ళి ఆవరి రూపంలో వెళ్ళిపోతాయి, వెళ్ళి అక్కడ ఉంటాయి, రావు కిందకి. అప్పుడే ఎప్పుడు వస్తాయి తెలుసా? వర్షాకాలం వస్తుంది చూడండి, అప్పుడు నల్లది మేఘాలు అయిపోయి ఫుల్ నీరుతో నిండిపోయి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే అలాగ పెద్ద శబ్దంతో 3 నెలలు పడుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? కింద నీరే పైకి పోయి పైనుంచి కిందకి వచ్చింది. పైనుంచి ఏదైనా రావాలంటే అది కింద నుంచి పోవాలి. అంటే దాని అర్థం తెలుసా? నీకు దీవుల పైనుంచి రావాలంటే కింద నుంచి నీ ప్రార్థన పైకి పోవాలి. తెలుసా? ఈ రోజు నువ్వు వెళ్ళే చేసే ప్రార్థన ఒక ఆవిరి వల్ల పైకి పోయి దీవుల రూపంలో నీ నెత్తి మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి వస్తుంది, నీ పిల్లల మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది. తెలుసా? మనం చేసే ప్రార్థన పైకి వెళ్ళి అలా ఉండిపోదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పైన దాన్ని తిరిగి నీకే ఇస్తాడు. అందుకే పుచ్చుకుంటే కంటే కదా ఇంచుదా ధన్యం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏది చేస్తే నీకు రివర్స్ వస్తుంది అన్న. గివ్ రెస్పెక్ట్. ఆ స్వామి చెప్పిన మీరు విన్నారా? గివ్ రెస్పెక్ట్ అంటే నువ్వు ఏది ఇస్తావో అదే నీకు వస్తుంది, ఏది విత్తుతావో అదే నువ్వు వస్తావు. అందుకే ఏమి విత్తుతావో జాగ్రత్తగా విత్తండి. మామిడి చెట్టు కావాలంటే మామిడి టెంకే నాటాలి. జాము విత్తనం నాటితే మామిడి చెట్టు రాదు. అమ్మో, జామ చెట్టు వచ్చింది ఏంటి? పెద్ద అయిన తర్వాత బాధపడే ఉపయోగం ఏమి లేదు. చిన్నప్పుడు వేసినప్పుడు విత్తనం జాగ్రత్తగా వేయాలి. ఈ మామిడి పండు అంటే ఇష్టం, మనం మామిడి టెంకని తీసుకొచ్చి ఏం చేయాలి? అయ్యా ప్రజలా తెలిసి తెలియక అనాలోచనగానో అజ్ఞానంతోనో తొందరపాట్లను జామ విత్తనం ఎత్తాను అనుకోండి, పెద్ద అయిపోతుంది. ఒకరోజు వస్తుంది, నువ్వు మామిడి పండు చూస్తుంటావు కదా, మామిడి పండు అంతా అయితే అసలు అదేం వస్తుంటుంది? జామ పండు వస్తుంది. నాకు మనసులో ఇదేంటి, నేను మామిడి పండు అనుకున్నాను కదా, జామ పండు వచ్చింది ఏంటి అంటే అప్పుడు ఉపయోగం ఏమి? టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఏం చేయాలి? ముందు ఇది మామిడి విత్తనమా కాదా, ఇది టెంకా కాదా, దీనివల్ల మామిడి పండు వస్తుందా లేదా కనుక్కున్నప్పుడు ఏం చేయాలి? విత్తితే ఒకరోజు నువ్వు అనుకున్న మామిడి పండు నీకు దొరుకుతుంది. అలాగే యేసయ్య సన్నిధిలో విత్తాలి. ఈరోజు మీ మధ్యలోకి వస్తున్నారంటే మీరు ఏం చేయాలి? విత్తనాలు వేస్తున్నారు. ఇది ఒక విత్తనం. విత్తనం అంటే ప్రార్థన చేయడం ఒక విత్తనం, బైబిల్ చదవడం ఒక విత్తనం, దేవుని మందిరానికి రావడం కూడా ఒక విత్తనం. ప్రజలు ఈ విత్తనాలు మీరు ప్రభు సన్నిధిలో వేసి ఇవి ఖచ్చితంగా ఒకరోజు మొక్కలు అవుతాయి, మొక్కలు వృక్షాలు అవుతాయి. ఆ వృక్షాలు పళ్ళుతో నిండిపోయి ఫల వృక్షాలుగా మారి గొప్ప ఫలాలు మీ జీవితంలో మీరు చూచుదురుగాక. ఆమేన్. వాళ్ళొక లాస్ట్ వచనం చదివి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయంలో 5వ వచనం. ఈ వచనం చదివి ముగించుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉందురో నేను ఎవరి యందు నిలిచి ఉందునో. ఏంటంట? ఎవరు నా యందు అంటే యేసే చెప్తున్నారు, ఎవరు నా పక్కన ఉంటారో, నేను ఎవరి పక్కన ఉంటానో వారంట బహుగా. మనం ఎవరి పక్కన ఉండాలి? దేవుని పక్కన ఉండాలి. అంటే దేవుని పక్కన ఉండడం అంటే దేవునికి ఇష్టమైన పనులు పక్కన ఉండడం. దేవునికి న్యాయం అంటే ఇష్టం. సో ఎవరి పక్షం న్యాయం ఉందో వాళ్ళ పక్షాన ఉండాలి, అప్పుడు దేవుని పక్షం ఉన్నట్టు.
దేవునికి ప్రేమించడం అంటే ఇష్టం. ఒకడు ద్వేషిస్తున్నాడు, ఒకడు ప్రేమిస్తున్నాడు. ప్రజల మనం ఎవరి పక్షంగా ఉండాలి? ప్రేమించే వారి పక్షం ఉండాలి. ప్రజల లోకస్తులు దేవుని బిడ్డలు ఉన్నారు, మరి ఎవరి పక్కన ఉండాలి? అందుకే ఒక సామెత ఉంది, నీ ఫ్రెండ్ కోసం నాకు చెప్పు, నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నీ కోసం నేను చెప్తాను. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బుద్ధిలో నీలోకి వచ్చేస్తావు, నువ్వు వద్దనుకుని వచ్చేస్తాయి. ఒక చెడ్డ వ్యక్తితో నువ్వు స్నేహం చేయదు, మంచి వ్యక్తివే, కానీ చెడ్డ వ్యక్తితో నువ్వు సహవాసం చేసావనుకో, ఒకరోజు నువ్వు చెడ్డవాడు అయిపోతావు. ఒక తాగుబోతు, నువ్వు మంచివాడివే, కానీ తాగుబోతుతో సహవాసం చేసావు, ఒకరోజు నువ్వు తాగుబోతు అయిపోతావు. ఒక దైవజనుడితో సహవాసం చేసావు, ఒకరోజు నువ్వు సేవకుడు అయిపోతావు. నిజమంటారా? నిజంగా అంటే దాని అర్థం ఏంటి? అందుకే తల్లిదండ్రులు చెప్తున్నా, అనుభవం ఉన్న తల్లిదండ్రులు చెప్తారు పిల్లలతో, అరే మీ క్లాస్లో టాపర్ ఎవరు వాళ్ళ పక్కకి కూర్చోవు. ఎందుకు వచ్చావు? కానీ చదివిన పిల్లలతో కూర్చోవు, వాటి చదివని నీకు వస్తుంది. అమ్మ నాకేం రాదు, అయినా పర్వాలేదు, నీకు రాకపోయినా ఏం చేయి. పిల్లలకు మనం అదే చెప్తారు. ఎలా తప్పేవి కాదు, మంచి విషయమే. చెడు వాళ్ళతో సహవాసం చేయడం కంటే మంచి వాళ్ళతో సహవాసం చేయడం మంచిది. ఈ బిడ్డకి ఏమి రాదు, కానీ బాగా అన్ని వచ్చిన వాళ్ళతో వెళ్ళి కూర్చున్నారు అనుకుంటే రోజు వాళ్ళు ఉన్న జ్ఞానం వీళ్ళకి వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి వంట ఉండడం రాదు, ఆ కుమార్తెకి వంట ఉండడం రాదు, తల్లి బాగా వండుతారు, కానీ వండి తల్లి పక్కన నుంచి చూస్తూ ఉందనుకుంటారు, ఏమవుతుంది? ఆ అమ్మాయికి వచ్చేస్తుంది. అలాగా మనం ఏం చేయాలంటే మంచిని ఎంచుకోవాలంట. మంచిని క్రీస్తుని ఎంచుకోవాలి. క్రీస్తు పక్కన నిలబడడం అంటే ఆయన వాక్యానికి పక్కన నిలబడడం. అది రోజు కూడా మన వాక్యం చదువుతూ నేను ఇలా ఉన్నానా లేదా, నేను ఇలా ఉన్నానా లేదా, మనం ఏం చేయాలి? బయటకు చదివినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాతో మాట్లాడు, నాతో ఒకసారి మాట్లాడు అని ప్రార్థన చేసుకుని బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడు. అప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుడు వద్దని ఏదో నాలో ఉందా, అది తీసేయమని ప్రార్థన చేయాలి. అది వదిలించుకొని దేవుడు ఏది చేయమంటున్నాడు చూసుకొని అది చేయడానికి మనం ప్రయాసపడాలి. మీకు శక్తి చాలకపోతే అడగండి, ప్రభా నాకు శక్తి నీవు, నువ్వు చెప్తున్నావు కదా నేను ఇది చేయలేకపోతున్నానే, నాకు శక్తి నీవు, నేను చేస్తానని అడగండి. మీకు తెలియకుండా మీకు శక్తిని వస్తుంది. అలాగే ఒక బాగా తాగే చెప్తున్నాడు అనుకోండి, ఇంకా ఉన్నాడు, అతను వదలలేకపోతున్నాడు, ఏం చేయాలి? ప్రభు పక్కకి వెళ్ళి ప్రభా నాకు అలవాటు ఉంది, నాకు విడుదలేమో అని అడగాలి. ఒకరోజు దేవుడు విడుదలిస్తాడు. అంటే తన అర్థమైన దాని మీద అతనికి అసహ్యం పుట్టి ఆ తాగుడు వదిలేస్తాడు. ప్రజలా ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో బహుగా 5 పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే ఒకటి, మనము క్రీస్తు పక్కన నిలబడాలి. చెప్పండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. మనం బహుగా ఫలించాలంటే ఒకటి పరిశుద్ధాత్మతో సహవాసం, అంటే నీటితో సహవాసం, అంటే పరిశుద్ధాత్మతో సహవాసం అని చేయాలి. రెండోది, వాక్యాన్ని బాగా వినాలి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే సేవకుల్ని మీరు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? మీకు వివరిస్తారు. అసలు అలానే అర్థం చేసుకోవాలి. మూడోది, మన జీవితంలో దేవునికి విరోధమైన సమస్తాన్ని తీసివేయాలి, వదిలేయాలి. అసలు మనం అప్పుడే ఫలిస్తాం. ఇప్పుడు చెట్టు పక్కన రాయలు ఉన్నాయనుకోండి, ఆ మొక్క బేగ ఎదగలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పక్కన రాయి పిక్కలను తీసేస్తాం, అవునా కదా? ప్రజలా ఇప్పుడు ఆ చెట్టు మనం మొక్క వేస్తాం, మొక్క ఎదుగుతుంది, ఏదో ముళ్ళు కంచె వచ్చి దానిపైన ఉంది, అది ఎదగనివ్వట్లేదు. అప్పుడు మనం ముళ్ళు కంచెని ఏం చేస్తాం? కట్ చేసి దాని పక్కన తీసేస్తాం. ఎందుకు? ఈ మొక్క మనకి ఇంపార్టెంట్. అలాగే మన ఆత్మీయస్థితి పైకి వెళ్ళాలంటే దేవుని విరోధం మీద ఏదో మనం అడ్డగిస్తూ ఉంటారు, దాన్ని పక్కకు తీసి పక్కన పడేయాలి. ప్రజలా మనం తీయగలిగింది తీయాలి. ఒకవేళ మన వల్ల అవ్వకపోతే దేవుడి చేతులు అది పెట్టాలి. ప్రార్థన ద్వారా దేవుడు దాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు. ప్రజలా ఎందుకంటే బిడ్డ ఏదో పని చేయాలనుకున్నాడు, మన వాళ్ళు అవ్వలేదు, వాళ్ళు ఎవరు పిలుస్తారు? నాన్నను పిలుస్తారు. నాన్న ఇది కొంచెం తీసి, అవునా కదా? హల్లెలూయా. బిడ్డ చేతనవుతుంది ఏం చేస్తాడు? తీసి పక్కన పెడేస్తాడు. వాడు కూడా అవ్వలేదు అనుకోండి, వాడు ఏంటి ఎవరు పిలుస్తాడు? డాడీనో మమ్మీనో పిలుస్తాడు. ఇంకో మమ్మీ ఇది అవ్వట్లే, డాడీ చూడు కొంచెం. అలాగే మనం ఏం చేయాలి? మన జీవితంలో డాడీని వెళ్ళాలి. ఎవరా డాడీ? ఏసేయండి, ఏసు డాడీని వెళ్ళాలి. డాడీ రా, నేను చూడు ఈ సమస్య, ఈ అప్పు సమస్య పోవట్లేదు, రోజు ఏంటి ఇబ్బంది పోవట్లేదు, ఈ కోర్టు సమస్య తీరట్లేదు, ఏంటి ఇది నువ్వు తీ అని ఎవరు వెళ్ళాలి? ఆ డాడీని పిలిస్తే ఆయన బలవంతుడు, శక్తివంతుడు, వివేకం కలిగిన వాడు, అనుభవం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆయన దాన్ని తీసి పక్కకి పారవేస్తాడు. ప్రజలో చివరిగా మనం అర్థం చేసుకుందాం. చివరిగా ఏంటంటే మనం యేసయ్య పక్కన ఉంచుకోవాలి. అంటే ఆయన వాక్యానికి మనం లోబడి జీవించినప్పుడు మన జీవితంలో మనం బహుగా ఫలిస్తాము. ప్రజలా హల్లెలూయా. చప్పట్లు కొట్టి పాట పాడదాం చిన్న మొక్క. అశేష ప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం
పనిచేసే యువకులు రావాలి. అశేష ప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. మన యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. చిరు ప్రాయంలో యవ్వన కాలంలో, చిరు ప్రాయంలో యవ్వన కాలంలో యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. అశేష ప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. మన యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. అశేష ప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. మన యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. మన యేసు కోసం పనిచేసే యువకులు రావాలి. హల్లెలూయా. ఈ అశేష ప్రజలున్న ఈ అనంత లోకములో ప్రభు కోసం పనిచేసే వీరులుగా నువ్వే నేనే లేవాలి, నిలబడాలి, దేవుడి కోసం వాడబడాలి. మీరందరూ ప్రభు కోసం బహుగా వాడబడుదురు కాక. మీరు అనేక మందిని ప్రభు కోసం సంపాదించే గొప్ప సేవకులుగా మారిపోదురు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీభవిద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ పవిత్ర నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను తల జ్ఞాపకం చేసుకునండి. విన్న వాక్యం నిరుట్టుగా వాళ్ళు ఫలింప చేయండి. దుష్టులు ఎత్తుకుని పోకుండా నూరిట్లుగా వాక్యం వాళ్ళు ఫలింప చేయండి. దేవా తండ్రి, విన్న వాక్యాన్ని ఈరోజు ఎలా ఫలించాలో మాకు నేర్పించావు ప్రభా. మేము జాగ్రత్త పడి మీ అందు మీరు మా అందు నిలబడి దేవా తండ్రి నీటి కాలంలో యోరలో నాటకున్న వారమై మేము బహుగా ఫలించే కృప మా అందరికీ దయచేయండి. అదేవిధంగా తండ్రి మీ ప్రజలు ప్రభా ఎక్కడైతే బలహీనతలు కలిగి ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, మరణ పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని ప్రజలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు ఎక్కడైతే తమ చేతిని పెట్టారో, ఎక్కడైతే బలహీనత ఉందని వారి చేతిని పెట్టారో దేవాన్ని వారు చూస్తూ ఉన్నావు ప్రభా. వారి విశ్వాసంతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను బాగుంటాను అని ఎక్కడైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ నువ్వు చూస్తున్నావు ప్రభా. మీ గాయపర స్థాన చేత వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ తల మొదలుకు నెల పాదాల వరకు ఎటువంటి బలహీనత ఉన్నా వాళ్ళ లివర్లో కానీ, గుండెలో కానీ, గుండె సమస్యలతో, లివర్ సమస్యలతో, నరాల వీక్నెస్ తో, అదేవిధంగా బీపీ, షుగర్, అదేవిధంగా థైరాయిడ్తో బాధపడుతున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకున్నది. స్త్రీల సమస్యల అనారోగ్యాలతో, దేవ పురుషులకు సంబంధించిన అనారోగ్యాలతో, ఎవరు ఎటువంటి ఇబ్బందులతో ఉన్నా సరే వాళ్ళని నీవు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వాళ్ళ తల మొదలుకున్న నీ పాదాల వరకు ఎదురైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎదురైతే బలహీనతతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరూ కూడా తల మొదలుకున్న నీ పాదాల వరకు వారికి శీఘ్రమే యేసు నామములో ఆయన పడిన గాయపడ స్థానం చేత యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇప్పుడే వచ్చును గాక. మీ దేహాలను యేసు నామములో స్వస్థత కలుగును గాక. Be healed in Jesus name. Receive the healing in Jesus name. Receive the healing in Jesus name. యేసు నామములో వారు స్వస్థత పరచబడిన వారే వారు సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచుదురు గాక, మహిమపరచుదురు గాక. మీ ప్రజలందరూ బలపరచండి. అదే విధంగా వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎదురైతే ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరూ కూడా నీవు దర్శించాలి దేవా. కోర్టు సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో దేవా, కుటుంబాలు నడిపించుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, ఇంటిలోనే దేవా ఉద్యోగం లేక, వ్యాపారం లేక, చదువులో పైకి రాలేక, ఏ ఇబ్బందులతో మనుషులు సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక, ఇంట్లో కుటుంబంలో గొడవలతోనూ ఇబ్బందులతో బాధపడుతున్నారు. వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఇప్పుడు యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల వచ్చును
ఆ బంధకాలన్నిటిని యేసు నామములో ఇప్పుడు మేము విప్పుచున్నాం. దేవుని ప్రజలు దేవుని వెలుగుతో నింపబడుతున్నారు. దేవా వారి కార్యాలన్నిటి దీవించండి. ఈ వారంలో వారు ఏ పని తలపెట్టినా, అది ఒక శంకుస్థాపన అయినా, అది ఒక బర్త్డే కార్యక్రమమైనా, అది ఏ కార్యక్రమమైనా, అది చదువు కార్యక్రమమైనా, అది ఒక ఎగ్జామ్ రాస్తున్నా, వాళ్ళు ఎవరు ఏ పని చేస్తున్నా, మీ పిల్లల యొక్క ప్రయత్నాలన్నీ యేసుక్రీస్తు వారి నామములో మీ చిత్త ప్రకారం ఫలింపబడునుగా. మీ ప్రజలను అభివృద్ధి పరిచి దీవించండి, వారి అక్కలను తీర్చండి. మీ ప్రజల కోసం నూతన ద్వారాలు యేసు నామములో తెరవబడునుగా. దేవ నూతన ద్వారాలు తెరిచి నూతన మార్గాలు సరళం చేసి వారి కోసం గొప్ప మీరు దాచిపెట్టిన ప్రతి మేలు 100 రెట్లుగా వారికి దయచేయండి. వారిని వారి పిల్లలను దీవించండి, వారి ఇంటిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారి గృహంలో రక్షణ లేకుండా ఉన్న వారికి రక్షణ దయచేయండి. దేవుని వెలుగుతో వాళ్ళు నింపబడుతురు గాక. మీ గృహాలు యేసుక్రీస్తు వారి నామములో దేవుని వెలుగుతో నింపబడును గాక. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి చీకటి శక్తి ఇప్పుడు యేసు నామములో అది బయటికి పోవును గాక. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య నెమ్మది లేకుండా చేస్తూ, ఆదరణ లేకుండా చేస్తూ, ఓదార్పు లేకుండా చేస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్యం యేసు నామములో దేవుని ప్రజల్ని ఇప్పుడు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. దేవుని ప్రజలు గొప్ప సమాధానంతో నింపబడుదురుగాక. దేవుని సన్నిధి వారితో వచ్చునుగాక. వారక్కలను యేసు నామములో తీరిపోవునుగాక. తన ఎదురైతే మీ ప్రజలు ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీ పరిచయను ప్రేమించి అర్పణలు అర్పిస్తున్నారు ప్రభా. వారి అర్పణలన్నీ కూడా నువ్వు తీర్చండి, వారి అర్పణలు నువ్వు దీవించండి, వారి అర్పణలన్నింటినీ దేవా నువ్వు ఆశీర్వదించి దేవా తండ్రి వారు చూస్తున్న దేవుడికి ఉత్సాహం ఇచ్చి వారు నేను ప్రేమిస్తున్నాను అన్నా ప్రభా. నీ ప్రజలు ఉన్న అక్కర్లని తీర్చి దేవా ఎదురైతే నా దేవుళ్ళను దీవించాడు, నా దేవుళ్ళను ఆశీర్వదించారు, నా కలిగిన దాంట్లో నేను దేవుడికి ఇస్తుండగా నా దేవుడు నూనె నన్ను ఆశీర్వదిస్తారని ఎదురైతే విశ్వాసముతో దేవా తండ్రి అర్పణలు అర్పిస్తూ ఉన్నారో వారి స్వేచ్ఛంగా అర్పిస్తూ అది స్వేచ్ఛార్పణలైన, కృతజ్ఞతార్పణలైన, అది దశమ భాగములైన, అది కానుకలైన, అవి ఏదైనా సరే వారికి రావాల్సిన నుడిన ఫలము ఇప్పుడు యేసు నామములో వచ్చునుగా. తండ్రి యేసయ్యా దేవా తండ్రి వారి కష్టపడే చిత్తము, వారి కష్టపడిన కష్టము వృధా అయిపోకుండా, అన్నిల పాలైపోకుండా, డాక్టర్స్ పాలైపోకుండా, అన్నిల పాలుగా మారిపోకుండా, వృధాగా ఖర్చు అయిపోకుండా వారి కష్టము వారికి, వారి పిల్లలకి, వారి పిల్లలకి నిలబడడానికి సహాయం చేయండి. దేవ వారి ఖర్చులు తగ్గుటకు సహాయం చేయండి. దేవ వారి రాబడి వస్తుకు సహాయం చేయండి. వారికి పన్నుటకు సహాయం చేయండి. వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారాలు అభివృద్ధిని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాల్లో అభివృద్ధి ఇవ్వండి. మీ పిల్లలు ఏ పని చేస్తున్నా వారికి అభివృద్ధిని ఇవ్వండి. చదువుకున్న పిల్లలకి చదువులో గొప్ప జ్ఞాపక శక్తి వచ్చి మంచిగా అత్యున్నతులై ఉన్నత స్థానంలో నిలబడి దేవునికి నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారుగా వాళ్ళ పిల్లలు మారిపోతారు కాక. మీ పిల్లలు ఏదైతే ఇది జరిగితే బాగుండు, ఈ కార్యం అవుతే బాగుందని దేనికోసం ఎదురు చూస్తున్నారు, ఆశ పెట్టుకుని ఉన్నారు, మీ మీద విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. దేవా వారి విశ్వాసంగా రావాల్సిన ఫలము ఇప్పుడే వాళ్ళకి వచ్చును కాక. దేవ ఏ కార్యాలైతే వారు ఎదురు చూస్తున్నారు వారిని నీవు తృప్తిపరిచి ఆదరించి మీ చిత్త ప్రకారము వారు కోరుకుంటున్న వారి హృదయ ఆశలు, హృదయ కోరికలను దేవా మీ చిత్త ప్రకారం నువ్వు తీర్చి నిత్య సంతోషంతో వారి గుండెలను నింపి వారి జీవితం అంతా కూడా శాంతితో, సమాధానంతో, నిత్య సంతోషం నీవిచ్చే మహా ఆనందముతో వాళ్ళని నింపి వారు ఉత్సాహ గానాలతో నీ సన్నిధానంలో సంతోషించే కృప నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తూ నీ ప్రజలను దీవించి బలపరిచి నీ ప్రజలకు ఉన్న అక్కర్లన్నీ కూడా నీవే తీర్చి వాళ్ళు ఓదార్చి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.